అందరము కీర్తనల భాగము 91 కీర్తన 14 నుంచి చదువుదామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ స్థలములో మనం అందరూ కూర్చున్నాం. మన మధ్యన ప్రభు సంచరిస్తున్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన హృదయ తలంపులు ఎరిగిన వాడు. ఆయన ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దీవించబడాలనే ఉంటది. అంతేనా? ఎవరన్నా పాడైపోవాలని కోరుకుంటామండి? ఎక్కువ తీసేసేయండి ప్లీజ్. ఎవరన్నా కృంగిపోవాలని కోరుకుంటామా? ఓడిపోవాలని ఎవరు కోరుకోము. అన్ని విషయాల్లో మన విజయాన్ని పొందాలి. ఇతరులు మనల్ని అవమానిస్తున్నా వారి మధ్యన ఎట్లయినా ఘనత పొందాలి అని మనం ఇష్టపడుతూ ఉంటాం. ఈ మధ్యన యవనస్తులకి అసలు మంచి పేరు లేదంటాను నేను. నిజమేనండి, నిజంగా మంచి పేరు లేదు. నేను మధ్యలో కొంచెం వాయిస్ గట్టిగానే వచ్చిందండి. ఉందంటారా మంచి పేరు? అస్సలు లేదు. చాలా మంది యవన సేవకులకు ఉండే భారం అంతా ఒకటే, ఎలాగైనా యవనస్తుల్ని మనం రక్షించాలి. అందుకే కదా ఈ జేసీ ఆర్గనైజేషన్ తయారైంది. పాడైపోతున్న యవనస్తుల్ని బాగు చేయాలి. ఎక్కడైతే అవమానం పొందారో అదే స్థలంలో వారు ఘనపరచబడాలి. ప్రభు వారిని నూరంతలుగా దీవించాలి. ఇటు మగవారు కావచ్చు, ఇటు ఆడవారు కూడా కావచ్చు. మనందరినీ ఘనపరచగలిగిన దేవుడు ఆయన. ఈ ప్రాముఖ్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తూ దేవుడు అంటున్నారు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని ఏం చేస్తాను? ఘనపరుస్తాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఏం చేస్తానట? ఘనపరిచే దేవుడు. మొదటిగా మనందరము యవనస్తులుగా జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము దేవుని నిజంగానే ప్రేమిస్తున్నామా? ఇక్కడ కూర్చున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, నిజముగా మనం ప్రభుని ప్రేమిస్తున్నామా? ప్రేమ అనే పదానికి వచ్చేసరికి పెదవులతో అందరూ చెప్తారు, అంతేనండి. యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసు ప్రభు కోసం ఏదైనా చేస్తానండి, దేవుడు అంటే నాకు అమితమైన ప్రేమ అండి, చక్కగా దేవుడిని ఎవరన్నా దూషిస్తే అసలు నా మనసు ఒప్పదండి, దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని మనందరం పెదవులతో చాలా బాగా చెప్తాం. యేసు ప్రభుని ఎవరన్నా ఒకవేళ దూషించిన యవన ప్రాయంలో మనకి ఎట్లా ఉంటుందంటే ఉడుకు రక్తం కదా. ఆడవడరా యేసు ప్రభుని దూషించడానికి, వాళ్ళెవరు యేసు ప్రభుని అనడానికని మనం చాలా రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ ప్రాముఖ్యంగా మీకు మాట చెప్తాను, యేసు ప్రభుని ప్రేమించిన వారిని, దేవుణ్ణి ప్రేమించే వారిని ప్రభు తప్పిస్తాడు. తప్పించడమే కాదు, వారిని ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరుస్తే ఎట్లా ఉంటది, దేవుడు తప్పిస్తే ఎట్లా ఉంటది, ఈ రెండు మనం చూడాలంటే మొదటిగా ఇక్కడ కూర్చున్న మనందరము ప్రభుని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ప్రేమించగలగా. ఒక్క మాట చెప్తాను, యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు, మరలాంటి యవనస్తుడే. ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నిత్య జీవానికి వారసుటకు నేనేం చేయాలి అని అడుగుతాడు. యేసు ప్రభు వారు తన వైపు చూసి, ఆ కాన్వర్జేషన్ చాలా అద్భుతంగా ఉంటది. అతడు యవనస్తుడు, ఒక మంచి అధికారాన్ని కూడా రాయబడి ఉంటది, అతడు మిగులు ఆస్తి గలవాడని కూడా రాయబడి ఉంటది. యేసయ్య దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుటకు నేనేం చేయాలి అని అడగగానే ప్రభు తను చూసి చాలా విషయాలు మాట్లాడతారు. దొంగిల్లకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకూడదు, వ్యభిచరింపకూడదు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఈ మాటలన్నీ చెప్తా ఉంటే ఆ యవనస్తుడు సూటిగా ప్రభు వైపు చూసి, ఆ యవనస్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభా, ఇవన్నీ నేను బాల్యము నుండి పాటిస్తున్నా. చిన్నప్పటి నుండి పాటిస్తున్నాడట. బాల్యము నుండి పాటించగానే ప్రభు తన వైపు చూసి ప్రేమించి అనే మాట ఉంటది. దేవుడు తనను ప్రేమించి ఒక మంచి సలహా ఇస్తాడు. ఆ సలహా ఏంటో తెలుసా? అయినను నీకోటి కొదువుగా ఉందయ్యా, అయినను నీకోటి కొదువుగా ఉంది. ఏం చెప్తాడు యేసు ప్రభు, ఏం చెప్తాడు యేసు ప్రభు అని ఆ యవనస్తుడు అట్లా ప్రభు మాటలు
వింటూ ఉంటే యేసు ప్రభు వారు అన్నారు, నీ ఆస్తంతా అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నారు. ఏమమ్మన్నారు ఆయన? నీ ఆస్తంతా అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక, ఆస్తి బాగా సంపాదించాడు గనక ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక పరిష్కారం కోసం వచ్చాడు. యేసు ప్రభు ఒక మార్గాన్ని నిర్ణయిస్తాడని వచ్చాడు. యేసు ప్రభు చెప్పిన మాట వినాలనే వచ్చాడు. తిరస్కరించాలని రాలేదు. ఏదో చెప్తాడులే వినేసి పోదామని రాలేదు. ఆయన ఏం చెప్తాడో దాన్ని అనుసరిద్దామని యేసు ప్రభు దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి నీ ఆస్తంతా అమ్మి బేదలకిమ్మనగానే అతడు మనస్సు ఎంత గాయపడిపోయిందంటే ముఖాన్ని చిన్నబుచ్చుకొని, అంటే మొదటి వచ్చిన సంతోషం ఆ యవనస్తుల్లో లేదు, మొదటి వచ్చిన ఆనందం ఆ యవనస్తుల్లో లేదు. ప్రభు ఏమన్నాడయ్యా, నీకోటి కొదువుగా ఉంది, నిత్య జీవానికి వారసుడిగా నేను చేస్తాను, నన్ను వెంబడించు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభే మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం సభ జరుగుతుంది, నన్ను వెంబడించు అన్నారు అనుకోండి, ఎంతమంది వెంబడిస్తాం? పై మాటకి యేసు ప్రభు వచ్చారు, మనందరం వెళ్ళిపోవాం అనుకుంటాం. కానీ మీకు మాట చెప్పనా, దేవుడిని ప్రేమించేవారట, నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెడతారు, ఆయన ఏదైతే పొందుకోమన్నాడో దాన్ని పొందుకుంటారు. యేసు ప్రభు ప్రేమించడం అంటే పెదవులతో నీ కోసం ఏదైనా చేస్తాను ప్రభా అనే కన్నా నీ కోసం ఏదైనా వదిలేస్తాను ప్రభా అని క్రియరూపంలో చూపించగలిగితే దేవుడు నిన్ను ఎన్నో విషయాల్లో తప్పించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నిజంగా ఎన్నో అర్థాలు మనం మాట్లాడవచ్చు. ఆయన మనలను తప్పించెను. ఏ విషయంలో? మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడని. ఇవాళ ఇక్కడ కూర్చున్న మీలో మీకు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉందో, ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఏ పరిస్థితుల మధ్య మీరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మరెందుకు దేవుడు ఇది ప్రేరేపిస్తున్నాడో తెలియదు. అందరూ ఈ మధ్య కాలంలో మనుషుల్ని బాగా ఎక్కువ ప్రేమించేవారు కనిపిస్తున్నారు. క్వైట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను, రిలేషన్షిప్స్లో చాలా మంది మునిగిపోతున్నారు. ఆ రిలేషన్షిప్స్లో మునిగిపోవడం వల్ల వారు ఎటూ తప్పించుకోలేని పరిస్థితికి వచ్చేసారు. అంటే ఎట్లా తెలుసా? ప్రేమించుకున్న వారు ఎందుకు చచ్చిపోతున్నారు? ప్రేమించుకున్న వారు ఎందుకు మనశ్శాంతి లేకుండా పోతున్నారు? ప్రేమించుకున్న వారు తొలిదినాల్లో చాలా సంతోషంగా ఉండి చివరికి వచ్చేసరికి ఎందుకు వారి జీవితం దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయింది? ఎందుకు వారు శ్రమల గుండా నడుస్తున్నారంటే ఒకటి చెప్తాను, ప్రభువుని ప్రేమించాల్సిన మనం ఆయన్ని ప్రేమించకుండా మనుషుల్ని ప్రేమించడం వల్ల సమస్యలు మన మీద కుప్ప కుప్పలుగా కూలిపోతున్నాయి. అదే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని తప్పిస్తాను. నేను ఎప్పుడైతే దేవుడిని ప్రేమించడం ప్రారంభించానో ఎన్నో సమస్యల నుండి ప్రభు నన్ను తప్పించాడు. తప్పించడమే కాదు, ఎక్కడైతే తలదించుకున్నామో అదే స్థానంలో ఆయన ఘనపరిచిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఘనపరచబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీరు అవమానం పొందాలని దేవుడు కోరుకోవట్లేదు. మీరు తలదించుకొని బ్రతకాలని ప్రభు కోరుకోవట్లేదు. ఆయన తన బిడలను ఘనపరచడానికి ఇష్టపడుతున్నవాడు. నా జీవితంలో ఎన్నో అనుభవాలయ్యా, ఎన్నో సమస్యలు, వయసుకు మించిన భారం అని ఫీల్ అయ్యాను. కానీ ఇవాళ ఆ భారం కాస్త ఏమైపోయిందంటే వయస్సుకు మించిన ఆశీర్వాదంగా మారిపోయింది. హల్లెలూయా. నిజమేనండి, యవ్వన ప్రాయములో ప్రభు కాడి మోయటది మనకి మేలు, అది ధన్యత. ఇవాళ ఈ మధ్యకాలపు సమయంలో మరి దేవుడు మనందరిని ఎందుకు ఎట్లా సమకూర్చాడో నాకు తెలియదు, కానీ ఏదో ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. మనకు తెలియకపోవచ్చేమో, కానీ ఎవరితోనో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మాది చాలా మారుమూల ప్రాంతం, మాది సముద్రానికి దగ్గర, మీదేమో అడవులకు దగ్గర. అడవుల మధ్యలోనే ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా ఊరు బాగా సముద్రానికి దగ్గరండి. ఎంత దగ్గర అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ వచ్చాయి కాబట్టి అవన్నీ అడ్డుగా కట్టేయడం వల్ల ఆ కెరటాల ఊర్లు మాకు వినిపించడం ఆగిపోయాయి. కానీ మా చిన్నప్పుడు రాత్రి అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉంటే సముద్రపు కెరటాల ఊర్లు మాకు వినిపిస్తూ ఉండేవి. ఆ ప్రాంతంలో మేము నివసిస్తూ ఉండేవాళ్ళం. దేవుని మహాకృప, దేవుడు మా తల్లిదండ్రులు ప్రేమించి ఒక చిన్న పరిచయని దేవుడు ఇచ్చాడు. మేము పుట్టక ముందే మా తల్లిదండ్రులు సేవకులే. మా వాకల్పూడి ప్రాంతానికి సేవకు వచ్చాక 2-3 సంఘస్థులే మాకు ఉండేవారు. ప్రతి ఇంటి గుమ్మాల దగ్గర ప్రభు ఆరాధన జరిగిస్తూ నమ్మకంగా దేవుని కోసం నిలబడిన కుటుంబం.
మా ఇంట్లో మా నాన్నగారి కుటుంబం తప్ప ఇంకెవరు యేసు ప్రభు నమ్ముకోలేదు. మా తండ్రి గారి తరపులేమో ప్రజా సేవకులు, మా తల్లి గారి తరపులేమో ప్రభు సేవకులు. వీళ్ళిద్దరి మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయి నేను. ప్రస్తుతానికి నా ముందుగా నా వెనకాల కానీ ఇంక అబ్బాయిలు ఎవరు లేరు. చాలా గారాభంగా పెరిగిన వాడిని. నా మీద అసలు దెబ్బేనిచ్చేవారు కాదు, అసలు చాలా ప్రేమగా చూసుకునేవారు. అట్లాంటి పరిస్థితుల మధ్యన ఒకరోజు మా తల్లి గారి దగ్గరికి ఒక మంచి దైవజనరాలు వచ్చి మాట చెప్పింది, అయ్యా దేవుడు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, దేవుడు చాలా బలమైన సేవకుడిగా వాడుకుంటాడని చెప్పగానే సేవ అంటే అప్పటికే వారికి అమితమైన ప్రేమ. ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థనలు విన్న దేవాది దేవుడు నన్ను ఇవ్వడం జరిగింది. నా తర్వాత 2 చెల్లెలు పుట్టారు. మేము మొత్తం 3. నాకు స్టువర్ట్పురం సుధాకర్ గారని ఆయన పేరు పెట్టారనమాట. మీకు తెలిసే ఉంటుందేమో అనుకుంటున్నా. యేసుని చేర నా జీవితం మారిపోయిందని ఒక మంచి పాట ఉంటుంది. ఆయన నాకు చూసి ప్రశాంత్ అని పేరు పెట్టారు. నా పేరులో ప్రశాంతం ఉంది, కానీ నా వల్ల మా కుటుంబానికి ప్రశాంతత లేదు. ఇవాళ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా మీ వల్ల, చెల్లెళ్ళ వల్ల మీ ఫ్యామిలీస్ నిజంగానే హ్యాపీగా ఉన్నాయా? అడుగుతున్నాను. యవనస్తులే, అందరూ యవనస్తులే కాబట్టి మీ వల్ల మీ కుటుంబాలు నిజంగానే సంతోషంగా ఉన్నాయా? స్నేహితులు సంతోషపడడానికి ఇష్టపడతాం. మన చుట్టూ ఉండే వారిని చాలా బాగా చూసుకుంటాం, కానీ మనం మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోలేని పరిస్థితి. నాకు చాలా మంచి పేరు పెట్టారు. ప్రశాంతంగా ఉంటాను అనుకున్నారు, కానీ వయసుకు వచ్చేసరికి నా బ్రతుకు చాలా దిగజారిపోయిన పరిస్థితి. మీకు చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుణ్ణి కొన్ని దినాలు మేము ప్రేమించాం, కొన్ని సంవత్సరాలు ప్రేమించాం. దేవుడు అంటే మాకు అమితమైన ప్రేమ. మా అమ్మగారు మాకు వయసు వచ్చాక మాకు చెప్పిన బోధంతా ఒకటే, యేసు ప్రభు కోసం మీరు నిలబడాలి. దేవుడు పిలవగానే ఆ పిలుపు మేరకు మీరు ప్రభు పరిచర్యకి రావాలి అని మాకు ఎప్పుడు బోధిస్తూ ఉండేవారు. ఇంకా మోటివేషన్ కోసం మా తల్లి మాకు చెప్పే మాట ఏంటంటే, ప్రభు కోసం మీకు చచ్చిపోయే అవకాశం వచ్చినా, దేవుని కోసం మీరు మరణించినా అది నాకు సంతోషమే అని బోధించింది. దేవుని మహాకృప మేము ఎదగడం ప్రారంభించాక మేము చాలా ఉన్నతంగా చదివి అనేక భాషలు మాట్లాడాలని కోరిక. ఇంగ్లీష్ మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా ప్రభు పరిచర్య చేయాలన్న కోరిక మేరకు మా తల్లిదండ్రులు మా ఊర్లోనే, మా కాకినాడలోనే చాలా పెద్ద స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. ఫీజులు కట్టే స్తోమత మాకు లేకపోయినా ఆ స్కూల్లో మమ్మల్ని చేర్పించాక కొత్త వాతావరణం నేను చూశాను. నిజమే, మనకి చాలా కొత్త కొత్త అలవాట్లు స్కూళ్ళలో, కాలేజీలోనే కదా వచ్చే. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త సహవాసాలు, కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ కావచ్చు, సెల్ ఫోన్లో బ్రాండ్స్ కావచ్చు, వేసుకునే వస్త్రాల్లో బ్రాండ్స్ కావచ్చు, వేసుకునే చెప్పుల్లో రకరకాలే కావచ్చు. ఇవన్నీ మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం తెలుసా? ఈ నాలెడ్జ్ అంతా మన చుట్టూ ఉండే కాలేజెస్, స్కూల్స్ నుంచి గ్రాప్ చేశాం మనం. నేను కూడా ఆ కొత్త వాతావరణానికి వెళ్ళిన తర్వాత నాకు చాలా వింత వింతగా అనిపించేది. మేమైతే స్తోమత లేనోళ్ళమే, కానీ మా చుట్టూ ఉండేవారు చాలా చక్కగా, హుందాగా బ్రతుకుతూ ఉండేవారు. వారు తిరిగే వాహనాలు కానీ, వారు ఉంటున్న పరిస్థితులు కానీ, వారు వేసుకుంటున్న వస్త్రాలు చూసినప్పుడు నాకు అనిపించేది, మా ఇంట్లో పుట్టే కన్నా వాళ్ళ ఇంట్లో పుడితే ఎంత బాగుండో అనిపించేది. ఇలాంటి మనస్సు నాకు వచ్చింది. కానీ చిన్నప్పుడు కదా, దేవుడు అంటే కూడా చాలా అమితమైన ప్రేమ మాకు. ఎందుకంటే మా దగ్గర ధనం లేదని ఏ స్నేహితుడు మాతో సహవాసం చేసేవారు కాదు. మేము యేసు ప్రభు నమ్ముకున్నామని ఏ బంధువులు మమ్మల్ని ఆదరించేవారు కాదు. ఇంకో మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను. అందరూ ఉన్న అనాథలుగానే మేము బ్రతికాం. ఎన్నో వ్యతిరేకతల మధ్యన యేసు ప్రభు నమ్ముకున్నందుకు మేము రేషన్ షాపుకు బియ్యానికి పోతే అందరి మధ్యన, చాలా చుట్టూ ఉన్న వాళ్ళందరి మధ్యన మమ్మల్ని ఎగతాళి చేసి అనేవారు, ఇదిగో హల్లీ వాళ్ళు వచ్చారు ఇదిగో అని. యేసు ప్రభు పాటను వెటకారంగా పాడుతూ మమ్మల్ని అందరి మధ్యన, మీకు బియ్యానికి ఏం తక్కువయ్యా, మీ కూరగాయలకి ఏం తక్కువయ్యా అని అందరి మధ్యన ఎగతాళి చేస్తే ఆ అవమానాలు భరిస్తూ పెరిగిన వారము. దేవుని మహాకృప. మా ఇంట్లో మాకు ఎప్పుడు ద్వేషాన్ని నేర్పించలేదు, కానీ మా అమ్మగారు అనేవారు, వారికి తెలియక అంటున్నారయ్యా, మీరు వారిని క్షమించండి అనే బోధించేవారు. ఇలాగ మేము ఎదిగే కొద్దీ ప్రభు కృపను బట్టి దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక చక్కటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక చిన్న పాక మందిరాన్ని కట్టుకున్నాం. ఆ చిన్న పాక మందిరం ఎట్లా ఉండేదంటే, చక్కటి ఇసుక అనమాట. మాది ఇసుక నేల. ఆ ఇసుక నేల మధ్యన ఆరాధన చేసేవాళ్ళం. ఆ ఇసుకలోనే పడుకునే వాళ్ళం. మా చర్చ్ వెనకాల ఒక చిన్న సందు లాంటి ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మేమందరము కలిసి బ్రతికేవాళ్ళం. చాలా చిన్న గృహం మాది,
ఆ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా మా ఇంటి పైకప్పులు ఎగిరిపోతూ ఉండేవి. ఆ నీళ్ల మధ్యలో పడుకొని ప్రభుని గణపరుస్తూ ఉండే వాళ్ళం. ఒక చిన్న మాట చెప్తాను, దేవుడు అంటే మా కుటుంబానికి చాలా అమితమైన ప్రేమ ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, అన్ని రోజులు మనం అనుకున్నట్టు ఉండవు. కొన్నిసార్లు నాకు ఈ మాట అనిపించేది, ప్రభు నీ ప్రశ్న మీరు కూడా అడుగుంటారేమో అనుకుంటున్నాను. అదేంటంటే, యేసయ్య మా మమ్మీ మా డాడీ ఏమో బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు, నువ్వే నిజమైన దేవుడని అనేక మందికి చాటిస్తున్నారు. నువ్వు నిజమైన దేవుడైతే మేము ఎందుకు ఈ పాకలో బ్రతుకుతున్నావు? నిన్ను తిడుతున్న వారందరినేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కదా, నిన్ను దూషిస్తున్న వారందరూ కార్లు కొనుక్కుంటున్నారు కదా, యథార్థంగా బ్రతికే మేమెందుకయ్యా ఈ పాకలో బ్రతుకుతున్నాం? నీ కోసం జీవించే మేమెందుకయ్యా ఇట్లాంటి దీన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని ప్రభువుని చాలాసార్లు ప్రశ్నించాను. మీలో కూడా చాలాసార్లు ఈ మాట ఉంటారు, నీతిగా బ్రతుకుతున్న నాకెందుకు ఈ సమస్యలు, కొరతలు, ఇంత స్థితికి నేను ఎందుకు వచ్చేసాను, ప్రభుని నమ్ముకునే కదా వచ్చాను అని ఒక్కొక్కసారి మీ హృదయంలో అనిపించవచ్చు. కానీ నా జీవిత అనుభవంతో చెప్తున్నానయ్యా, మేము చిన్నప్పుడు అనుభవించిన సమస్యలు, మేము చిన్నప్పుడు అనుభవించిన కొరతలు, మా చిన్న వయసులో మేము అనుభవించిన అవమానాలు ఇవాళ మా ఆశీర్వాదాలకు అవన్నీ పునాదులుగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనయ్యా, ఏదైనా మన మంచిగా చేస్తాడు ఆయన, ఏదైనా మన మంచిగా చేస్తాడు ప్రభు. దేవుడు మంచి సభలు పెట్టడానికి మా ఇంట్లో ద్వారాలు తెరిచారు. చక్కటి సభలు పెడతా ఉంటే ఎంత సంతోషం అంటే, దేవుడు అంటే అమితమైన ప్రేమ. ఆ సభల్లో ఒక దైవజనులు వచ్చి, ఆయన చెన్నై నుండి వస్తూ ఉండేవారు, నా నెత్తి మీద చేసి దేవుణ్ణి ఎలీషాలా వాడుకుంటాడని ఎప్పుడు ప్రార్థన చేసేవారు ఆయన. ఆ ప్రార్థన వింటున్న ప్రతిసారి సండే స్కూల్ పిల్లలు కదా, దావీదు గొలియాతు తప్ప ఇంకెవరు నాకు తెలియదు, మా అమ్మ ఎలీషా కోసం బోధించడం ప్రారంభించారు. ఆయన కోసం విన్నాక చాలా సంతోషం అనిపించింది. అలాగ నా వయస్సు పెరుగుతుంది. నా జీవిత అనుభవంలో నేను 7వ తరగతికి వచ్చేసరికి ఒకరోజు ఒక దైవజనుడు ఈ సభలో, మేము పెట్టిన సభలో ఈ మాట మాట్లాడుతున్నారు, ఈ రాత్రే నువ్వు రక్షణ తీసుకోకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకానికి వెళ్ళిపోతావయ్యా అని ఆయన వాక్యం చెప్తుంటే, చిన్న వయసు కలిగిన మేము ఆ వాక్యాన్ని వింటున్నాం. నేను 7వ తరగతి, మా చెల్లెలు ఇంకా బాగా చిన్నపిల్లలు, మా సండే స్కూల్ పిల్లలు ఇంకో 3 ఇంకా చిన్నపిల్లలు. వారు ఆ చిన్నపిల్లమైన మేము వాక్యాన్ని వింటూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకుంటే మా హృదయానికి తాకిన ఒకే ఒక్క మాట, నిజమేనయ్యా, మనం రక్షణ పొందాలి, మనం బాప్తీసం పొందాలి. ఇంకో మాట మీకు చెప్తాను, చిన్న వయసు కలిగిన మేమందరం కలిసి కూర్చున్నప్పుడు మా మధ్యన పుట్టింది ఆత్మీయ సంభాషణ. 7వ తరగతి, ఇంకా చిన్న చిన్న పిల్లలు. ఇవాళ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మనం నలుగురు యవనస్తులుగా కలిసినప్పుడు ఏ సంభాషణ మన మధ్యన పడుతుందో ఆ సంభాషణే మన దీవెనలకు పునాది అవుతుంది. మనం కొంతమంది కూర్చొని మన ఎలక్షన్లో జరిగేమో, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఓటు హక్కు లేదు, వారికి ఓటు హక్కు లేదండి. వాళ్ళకి ఓటు హక్కు రావాలంటే ఇంకో 4-5 ఎలక్షన్ జరగాలి. ఆ చిన్నపిల్లలు కూర్చొని అంటున్నారు, మావోడు గెలుస్తాడని గొడవలు పెట్టేసుకుంటున్నారు. అసలు ఎవరో గెలిస్తే మీకు ఎందుకయ్యా? మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకుంటున్నారా, బాగా చదువుకుంటున్నారా అన్నది ఇంపార్టెంట్. ఇవాళ నేను అంటాను, క్రైస్తవ బిడ్డలో నలుగురు కలిసినప్పుడు ఆత్మీయ సంభాషణ పడితే వారి మధ్యన ప్రభు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము రక్షణ పొందాక చాలా సంతోషంగా ప్రభువుని ఎదగడం ప్రారంభించాం. నా ఆత్మీయ జీవితానికి క్లుప్తంగా మీకు కొన్ని మాటలు చెప్తాను. నాకు ఎంత మంచి ఆత్మీయ జీవితం వచ్చిందంటే, బాప్తీసం తీసుకున్నాక మా స్కూల్ నుంచి మా ఇంటికి వెళ్తుంటే ఒక్క సినిమా పోస్టర్ కనిపించిన ప్రభు మందిరానికి వచ్చి బ్యాగ్ ఒక మూల పడేసి మందిరం మీద బలిపీఠం దగ్గరికి వచ్చి గుండెలు బాదుకుని ఏడ్చేసేవాడిని. ఎందుకంటే నా కళ్ళు అపవిత్రమైపోయాయి. ఏసీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమన్న భయం నాకు. ఎవరన్నా బూతులు మాట్లాడుతున్నా అవి నా చెవికి వినిపించిన నా శరీరం అంతా అపవిత్రం అయిపోయిందేమో, ఏసీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమన్న భయంతో మా చర్చిలో ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. బైబిల్ కింద పెడతా అసలు ఒప్పుకునేవాడిని కాదు. బైబిల్ అట్లా గుండెలకు హత్తుకొని మా మందిరం అంతా తిరిగేస్తూ ప్రభుని కనపరిచిన వాడిని. దేవుడు అంటే అమితమైన ప్రేమ, యేసయ్య అంటే చాలా ఇష్టం. కానీ ఒక మాట చెప్తాను, ఆ భక్తి ఎంతో కాలం నా బ్రతుకులో నిలవలేదు, ఎంతో కాలం నా జీవితంలో లేదు. ఎందుకంటే ఇక్కడ రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ మీకు మాట చెప్తానయ్యా, బాప్తీసం తీసుకున్న వారిని దేవుడు ఎంతైతే బలముగా వాడుకుంటాడో, ఆ బాప్తీసం పొందిన వారి బ్రతుకులను పాడు చేయడానికి సాతాను కూడా అంతే బలమైన ప్రయత్నాలు చేస్తాడు.
మనల్ని దిగజార్చాలని, మనం ప్రభుని ప్రేమించకుండా మన హృదయాన్ని లోకం వైపు తిప్పుకోవాలని ఎన్నెన్నో గేలాలు వాడు వేస్తాడు. మాకు మాట జ్ఞాపకం చేస్తారు, ఎంత పెద్ద చేపైనా ఒక చిన్న గేలానికి పడిపోద్దట. అది ఎంత సముద్రంలో తిరగనివ్వండి, ఎంత లోతుకు ప్రయాణం చేయనివ్వండి, సముద్రంలో ఎన్ని వేల కిలోమీటర్లు తిరగనివ్వండి, ఒక చిన్న ఎర వేయగా ఆ ఎరను పట్టుకుని బయటకు వచ్చేసరికి, మీరు ఎప్పుడైనా చూసారో లేదు తెలియదు కానీ, అది బయటకు వచ్చినప్పుడు గిలగిలా కొట్టుకుంటుంది. ఆ మత్స్యకారుడు దాన్ని తోక పట్టుకుని ఏం చేస్తారంటే లాగి పెట్టి బోటు మీద కొడతాడు. ఇంకక్కడితో దాని చాప్టర్ క్లోజ్ అనమాట. నువ్వు ఎంత భక్తిపరుడు అని, నువ్వు ఎంత బాగా ఆరాధన చేయని, నువ్వు ఎంత బాగా ప్రభుని స్తుతించు, ఎంత బాగా నువ్వు లోతైన అనుభవాలు కలిగి ఉండు, సాతానుగాడు వేసిన ఒక చిన్న ఎర నువ్వు పట్టుకున్నా మెల్లిమెల్లిగా నీ బ్రతుకుని వాడు పాడు చేయడం ప్రారంభిస్తాడు. ఇవాళ ఈ మధ్యకాలపు సమయంలో యవనస్తులారా, మీకు మాట చెప్తాను, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తున్నారో లేదు నాకు తెలియదు కానీ, పూర్వదినాల్లో వృద్ధాప్యంలో ఉన్న వారికి శ్రద్ధాంజలి బోర్డులు కనిపించేవి. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు ఎక్కువ? ఇదివరకు అయితే పూర్వదినాల్లో మామూలుగా, రీసెంట్ టైమ్స్ లో కోవిడ్ జయించి వచ్చిన ముసలు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మంది ఏ వీధిలో చూడండి, ఏ ప్రాంతంలో చూడండి, యవన ప్రాయంలో ఉన్నవారు ఎక్కువ మరణించడం మనం చూస్తున్నాం. జాగ్రత్త సుమి, మనకి తెలియకుండానే చాలా ప్రమాదం మన వెనకాల జరుగుతుంది. ఎటువైపు నుంచి ఏమొస్తుందో తెలియదు. బయట నుంచి వచ్చే మరణాన్నైనా మనం ఆపగలమేమో కానీ మన లోపల నుంచి పుట్టే మరణాన్ని దేవుడు తప్ప ఎవరు ఆపలేరు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకరోజు ఒక తల్లి అంటుంది, అమ్మా ఇప్పుడే మా అమ్మాయి మా ఎదురుగుండా నడిచింది, మమ్మీ బాగున్నావా అని అడిగింది, డాడీ ఏంటి డ్యూటీ నుంచి త్వరగా వచ్చావా అని అడిగింది. చాలా సంతోషంగా తను నచ్చిన కూర తింది. కానీ ఏమైందో తెలియదయ్యా, గదిలోకి పోయాక శవంగా మార్చబడింది. మా దగ్గర సంతోషంగానే బ్రతికింది, మా ముందర సంతోషంగానే మాట్లాడింది. ఆ సంతోషంగా మాట్లాడితే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మా అమ్మాయి మనసులో ఏ బాధ లేదు, మా అమ్మాయి చాలా సంతోషంగా ఉందని అనుకుంటారు. కానీ లోపలికి పోయి ఉరి పూసుకుని చచ్చిపోయింది ఆమె. నేను ఈ మాట చెప్తానయ్యా, సాతానుగాడు ఒక్కసారి మన హృదయాన్ని గలిబిలి చేస్తే, తమ్ముడా చెల్లి మీకు మాట చెప్తాను, దాన్ని దేవుడు తప్ప ఎవరు తప్పించలేరు. అందుకే దేవుడు అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను, తప్పించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మా బ్రతుకులో ఎట్లా అయిపోయిందంటే, నాకేసిన ఎర చెప్తాను, సాతానుగాడు నాకు వేసిన ఎర ఏంటో తెలుసా? నాకు ప్రేమ కావాలి. ప్రేమ అంటే బండ్ల మీద తిరిగే ప్రేమ కాదు, అమ్మాయిలు వేసుకుని తిరిగే ప్రేమ కాదు, కానీ నా స్నేహితులు నా పక్కన కూర్చుని నేను కూడా వారి స్నేహితున్నే అని నన్ను అంగీకరించాలని కోరుకునేవాడిని. మా బంధువులు కూడా మమ్మల్ని ఇంటికి పిలిచి వారి పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా పలకరిస్తే బాగున్నాను కోరుకునే వాళ్ళం. కానీ నా 7వ తరగతిలో రోజు మా టీచర్ గారు రాకపోతే బెంచ్ మీద కూర్చొని మ్యూజిక్ వాయించుకుంటుంటే మా టీచర్ గారు విని, చాలా బాగా వాయిస్తున్నావా, ఎక్కడ నేర్చుకున్నావు అంటే, ఎక్కడ నేర్చుకోలేదయ్యా, మా చర్చ్లో వాయించిన అలవాటు అని చెప్పగానే మా టీచర్ గారు తీసుకెళ్ళి మ్యూజిక్ రూమ్లో కూర్చోబెట్టారు. మ్యూజిక్ రూమ్ అంటే తెలుసు కదా, పిల్లలందరూ కూడా అందులో మ్యూజిక్ నేర్చుకొని పాటలు పాడుతూ ఉంటారు. మా స్కూల్లో ఇట్లాంటి యాక్టివిటీస్ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మా టీచర్ గారు నన్ను అక్కడ కూర్చోబెట్టి చాలా సంతోషం వేసింది ఆ వేళ. ఎందుకంటే నేను ఎవరితో అయితే సహవాసం చేద్దాం అనుకున్నానో అందులో కొంతమంది ఆ గదిలో కూర్చున్నారు. వారందరి మధ్యకి తీసుకెళ్ళి అన్నారు, మీరందరూ పాట పాడండి అమ్మా, జోషి వాయిద్యాలు వాయిస్తాడు అన్నారు. చర్చిలో అయితే దేవుని పాటలు పాడతారండి, స్కూల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారండి చెప్పండి? ఏ పాటలు పాడతారు? చెల్లెలకు బాగా తెలుసు, ఎందుకంటే కొంతమంది పాటల పుస్తకాలు కొనుక్కొని మరీ పాడుకుంటారు. సినిమా పాటలు పాడగానే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానయ్యా, బాప్తీసం తీసుకొని 3 నెలలు అయింది, పైగా పాస్టర్ గారు అబ్బాయిని, పైగా దేవుని బిడ్డని, ఆ సినిమా పాటకు వాయించాలా వద్దా చెప్పండి? సైలెంట్గా ఉండిపోయారు. వాయించకూడదు కదా. క్రైస్తవులకు ఉండే డిఫెక్ట్ ఏంటంటే అన్నీ తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, కానీ ఎక్కువ సెలెక్ట్ చేసుకునేది ఏంటో తెలుసా? ఏది చేయకూడదో అదే చేస్తాం. ఎందుకు చేస్తాం? ఏది చేయకూడదో అదే ఎందుకు చేస్తాం? మన మనసు ఎందుకు అట్లా ప్రేరేపిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించాం? అది సినిమాలు చూడకూడదని మనకు తెలుసు, మరి ఎందుకు చూస్తాం? స్నేహితులతో అలాగలా తిరగకూడదని తెలుసు, మరి ఎందుకు తిరుగుతాం? మీకు మాట చెప్తానయ్యా, మన బ్రతుకులో మీకు మాట చెప్తాను, ఎప్పుడైతే ఆ సినిమా పాట 5 నిమిషాలే కదా అని వాయించేశాను, 8 నిమిషాల పాట
5 నిమిషాలే కదా, ఈ 5 నిమిషాలు వాయించేస్తే సరిపోతలే, ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు, మనకి ఏ టాలెంట్ ఉందో దాంట్లో చూపించేద్దాం, ఈ 5 నిమిషాలే కదా అనుకొని ఆ 5 నిమిషాల కోసం నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇవాళ నా 2 చేతులు జోడించి అవసరందరికీ చెప్తున్నాను. కొంతమంది అంటారు మీకు ఫోన్ చేసి, చెల్లెళ్ళు ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చు కదా నాతో అని అడుగుతారు. కాలేజీకి వెళ్ళాక ఒక 5 నిమిషాలే కదా, ఒక 5 నిమిషాలే కదా, నీ వాయిస్ చాలా బాగుంది, చర్చిలో పాటలు బాగా పాడుతున్నావు చెల్లి అనర్లే కొంతమంది, నాకు అలవాటు కదా, ఏంటండి పాటలు బాగా పాడుతున్నావు, నీ వాయిస్ ఎంత బాగుందో. కొంతమంది మిమ్మల్ని వచ్చి ఎంత బాగా పరిచయం చేస్తున్నావు, ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చు కదా, అంత బిజీ పర్సన్ అయిపోయావా నువ్వు, అంత బిజీగా ఉంటావా అని. ఇట్లాగ ఒక 5 నిమిషాలు మనం మాట్లాడితే నేను ఒక మాట చెప్తాను, పేక మేడలు కూలిపోయినట్టు కూలిపోద్ది మన జీవితం. నా బ్రతుకులో 5 నిమిషాలతో ప్రారంభమైన సినిమా పాట అక్కడతో మానేద్దాం అనుకున్నాను, కానీ సాతాను గడు మనల్ని ఎక్కడ పట్టుకుంటాడు తెలిసి, ఎక్కువ పొగడ్తతో పట్టుకుంటాడు. దేంతో పట్టుకుంటాడు? పొగడ్త. మనలాంటి యవనస్తులకి ఎక్కువ పొగిడితే ఎంత సంతోషమో, ఏంటండి ఎక్కువ పొగిడితే ఎంత సంతోషమో. నీ డ్రెస్ చాలా బాగుంది, అయ్యా నీ బండి చాలా బాగుంది, అదే బండి కొన్ని వేల మంది కొనుక్కుని అదేదో కొత్తగా అదే దిగి వచ్చినట్లు నీ బండి ఎంత బాగుంది అనగానే మురిసిపోతాం. పొగట్ట మనిషి బ్రతుకుని పాడు చేస్తుంది. ఇవాళ నా జీవితం పాడైపోవడం గల కారణం ఏంటి తెలుసా? అక్కడతో మానేద్దామని వెనుకడికి వేస్తుంటే మా టీచర్ గారు అన్నారు, ఇన్నాళ్ళు ఏమైపోయావయ్యా, ఇంత టాలెంట్ పెట్టుకుని ఎక్కడ ఉన్నావయ్యా అని అడిగారు. ఎల్కేజీ నుంచి అదే స్కూల్లో చదువుతున్నా, నేను మ్యూజిక్ వాయిస్తానని అందరికీ తెలిసిన ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? నేను బాప్తిసం పొందాక బయటకు వచ్చింది. మీలో చాలా మంది ఏం చేస్తారంటే, మా పిల్లలు బాగున్నారండి బాప్తిసం ఇచ్చేయండి, మా అమ్మాయి చాలా చక్కగా ఉంటుందండి బాప్తిసం ఇచ్చేయండి, మా అబ్బాయి చాలా మంచోడండి బాప్తిసం ఇచ్చేయండి అంటారు. నిజమే, మీరు మంచోళ్ళే, చెడ్డోళ్ళు నేను అన్నాం, కానీ అసలైన ఆత్మీయ పోరాటం రక్షణ పొందిన తర్వాత ప్రారంభమవుతుంది. రక్షణ పొందిన తరువాత అసలైన ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. కాపాడుకుంటే నిజంగా మీకు మాట చెప్తానయ్యా, మనం ఊహించలేనంత ఉన్నతంగా ప్రభు కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపాడుకున్న వారిని ప్రభు విడిచిపడ్డు. మొదట్లో మనం ఒంటరిగానే కనిపిస్తాం. ఏంట్రా దేవుళ్ళలోకి వచ్చాక మాతో ఫ్రెండ్షిప్ మానేసినట్టు, దేవుళ్ళలోకి వచ్చాక మంచోడు అయిపోయావా, దేవుళ్ళలోకి వచ్చాక అన్ని మానేసావా అని వెటకారం చేసిన మౌనంగా నిలిచిపోయి మనం ప్రభు కోసం నిలబడితే నేను చెప్పగలను, గుండెలు చరుచుకొని దేవుడు వారిని చాలా నూరంతలుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు బ్రదర్స్ అందరూ కలిసి ఏంటండి జేసీ ఆర్గనైజేషన్ పెట్టారు. నాకు తెలిసి ఎక్కువ ఈ ఆర్గనైజేషన్ లో జరిగేది, నార్మల్గా ఎవరన్నా యూత్ ఆర్గనైజేషన్స్ పెడితే ఎక్కువ జరిగేది ఏంటో చెప్పనా, ప్రార్థన చేద్దామని పిలుస్తారు, అంతేనండి. ఎక్కువ ప్రార్థన చేయాలన్న భారం ఉంటది. ఒక్కొక్కసారి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, బ్రదర్ ఒకసారి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, ఏ పనులు ఉన్నా ఒక అరగంట సేపు ఆపుకొని మనం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు మన మనసు ఎట్లా ఉండదు తెలుసా? ఆ దేవుడు నన్ను ఎందుకో పిలుస్తున్నాడేమో, ఎందుకో ప్రార్థన చేయాలని, ఎందుకో నాకెందుకు చేశారేమో అని ఒక్కసారి నువ్వు అడుగులు ముందుకేస్తే నేను చెప్తానయ్యా, దేవుడు చాలా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకు అట్లాగే సినిమా పాటలకు అంకితం అయిపోయి మా స్కూల్లో మమ్మల్ని కాంపిటీషన్కి పంపేవారండి. ఎక్కడికి పోయినా విజయం వచ్చేది, ఎందుకంటే తలంత నేను సంపాదించుకుంది కాదు, ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా విజయం వచ్చేది. నా పరిస్థితి ఎక్కడ పోయిందంటే, మన ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర స్థాయి 3వ స్థానం వచ్చింది మాకు, స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చింది మాకు మ్యూజిక్లో. మొదటిసారి మా స్కూల్కి న్యూస్ పేపర్లు వచ్చారు, మొదటిసారి నా ఫోటో పేపర్లో పడింది. ఎంత సంతోషం! కత్తిరించుకొని పుస్తకాల లోపల కాదయ్యా, పుస్తకాల మీద అంటించుకున్నా. ఎప్పుడు గుర్తించలేని మా స్కూల్ యాజమాన్యం అందరి మధ్యన నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంత సంతోషం వేసిందో. వారందరి మధ్యన ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు నాకు అనిపించిందంతా ఒకటే, మనం దీవించబడాలంటే దేవుడు అక్కర్లేదు, మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ప్రార్థన అక్కర్లేదు, తలాంతుంటే సరిపోద్ది అనుకుని భ్రమలో బ్రతకడం ప్రారంభించాను. దానికి నేను పెట్టే మరొక పేరే గర్వము. ప్రభు లేఖనాలు సెలవిస్తాయి, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? చెప్పండి. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. మా తల్లి ఇప్పుడు ఈ మాట చెప్తుంది, గర్విష్ఠుల్ని ఎవడో పాడు చేయక్కర్లేదట, గర్విష్ఠుల్ని ఎవరు నాశనం చేయక్కర్లేదట, వాడు బ్రతుకుని చేతులారా వాడే పాడు చేసేసుకుంటాడు. గర్వము మనం ఎప్పుడు చూపించకూడదు. దేవుడు అంటాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. అట్లాగా నా బ్రతుకు లోకములో
అదే తొలిమెట్టు అన్నమాట నాది. మొదటిసారిగా అట్లాగట్లాగా పాపం చేయడం ప్రారంభించాక ఎప్పుడైతే ఈ స్థాయి వచ్చిందో బెల్లం చుట్టూ ఈగల వాళ్ళంటూ స్నేహితులు వాలిపోయారు. అంతకుముందు నాతో ఎవరో సహవాసం చేసేవారు కాదు. ఇప్పటి నుండి మరలా సహవాసం చేయడం ప్రారంభించారు. నన్ను బట్టి కాదు, నేను సాధించిన విజయాన్ని బట్టి. ఇవాళ మీ ఫ్రెండ్స్ మీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే 100% ఆలోచించండి, దేన్ని బట్టి చేస్తున్నారు, దేన్ని బట్టి నాతో సహవాసం చేస్తున్నారు, ఏం ఆశించి నాతో సహవాసం చేస్తున్నారు. ఖచ్చితంగా అది ఆలోచించకపోతే నేను అంటాను చాలా ప్రమాదంలో ఉన్నాం. మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? మీ యవన ప్రాయంలో యవన మనస్సుని ప్రభు మీద ఆధారపెట్టుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా చుట్టూ అనేక మందిని ఏర్పాటు చేసి వారందరూ మిమ్మల్ని అమితంగా ప్రేమించేలాగా చేస్తాడు. ఎంత బాగా ప్రేమించేలాగా చేస్తారంటే ఆదివారం మందిరం మానేసిన మీ మనస్సులో చిన్న బాధ కూడా అనిపించదు. అరే నా ఫ్రెండ్సే కదా అన్నంత బాగా చేస్తాడు. చేశాక నేను అంటాను, ఒక్కసారిగా మనం ప్రభు యొక్క ఉగ్రతని అనుభవిస్తున్నప్పుడు నీ చుట్టూ ఏ మార్గం మీకు కనిపించదు. నీ చుట్టూ ఇంకెవరు సాయం చేయరు. ఎందుకు అంటానంటే నా జీవిత అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాను. నాకు చిన్నప్పుడు ఎవరు స్నేహితులు ఉండేవారు కాదు. 10వ తరగతికి వచ్చేసరికి నా బ్రతుకంతా మారిపోయింది అయ్యా. మా అండర్-15 అండర్-16కి మా ఇష్ట కూడా ఎవరిస్ట్ ఏంటంటే క్రికెట్ వైస్ కెప్టెన్గా చేశాను. నేను చదువు తప్ప నాకు అన్నీ ఉండేవి. గ్రౌండ్కి వెళ్ళిపోతానని అస్తమాటలు. మా తల్లిదండ్రులు ఏం చేశారంటే అప్పు చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశారు. చాలా బాగా ఆడేవాడిని అనమాట. అట్లాంటి పరిస్థితి మధ్యన ఒకరోజు ఏమైందంటే మా స్నేహితుడు వచ్చి, అవనస్తులు ఉన్నారు కాబట్టి కొంచెం ఓపెన్గా మాట్లాడతా. మా స్నేహితుడు వచ్చి అన్నాడు, అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టంరా, కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా నేను ప్రేమించట్లేదు అన్నాడు. ఎందుకు ప్రేమించట్లేదు అయ్యా అంటే, నేను బాగలేదట. ఏంటండి, నేను చూడడానికి బాగలేదు అన్నాడు. మనసు ఎంత బాధ అనిపించిందంటే బెంగ అయిపోయాను అనమాట. ఎవరన్నా మిమ్మల్ని వచ్చి నీ ఫేస్ పనికిరాదరా ఎవడో చూడడానికి అడుగుతుంది, మీకు ఎలా ఉంటుంది? ఇంక మరుసటి రోజు హెయిర్ స్టైల్ మార్చేస్తాం, డ్రెస్సింగ్ మార్చేస్తాం, అన్ని మార్చేస్తాం. పడేయాలన్న ఆతృత. మా స్నేహితుడు మాట అనగానే వాడి సినిమా రంగంలో పనిచేస్తున్నవాడు. మా స్నేహితుడు నన్ను పిలిచి, ఏం కంగారు పడగయ్యా, నీ వస్త్ర విధానం మార్చుకుంటే అంతా బాగైపోద్ది అన్నాడు. ఏ విధానం అండి? వస్త్ర విధానం. మా స్నేహితుడు నాకు తెచ్చిన బట్టలు చాలా క్లుప్తంగా వివరిస్తాను. బండి మీద నుంచి పోతుంటే ఏ పందెం అడ్డు వచ్చింది అనుకోండి, మనం జారి పడిపోతే ప్యాంట్ అంతా ఎట్లా కొట్టుకుపోద్ది, మొత్తం అన్ని కణాలు పడిపోతాయి. టార్న్ జీన్స్ అంటాం మనం, కన్నాల ప్యాంట్లు. మీరు ఎంతమంది వేస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ కన్నాల ప్యాంట్ తీసుకొచ్చి నాకు వేసాడు. మొదటిసారి ఆ కన్నాల ప్యాంట్ వేసుకున్నప్పుడు కొంచెం సిగ్గు అనిపించినా కానీ పొగట్ట మన బ్రతుకుని పాడు చేస్తా అంటారు కదా. మా స్నేహితుడు అన్నాడు, ఎంత బాగుందిరా నీకు అన్నాడు. బాగుంది, వేసుకున్నాను. రంగురంగుల జుబ్బాల బల్లీలు తీసుకొచ్చి నాకు వేసాడు. అది చాలా బాగుందిరా అన్నాడు, వేసుకున్నాను. నేను కొబ్బరి నుండి బ్యాచ్ అనమాట. నా తల చాలా ఒత్తుగా పెరిగేది, చాలా ఎక్కువ ఉండేది జుట్టు నాకు. మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే 3 రంగులు వేసి ఎట్లా పెద్ద పిల్లకలాగా సాగదీసి వెనకాల స్ట్రైట్నింగ్ చేసి పెద్ద పిల్లక ఉండేది నాకు వెనకాల కూడా. మ్యాగ్నెట్ చెవి పోగులు ఈ చెవికి పెట్టారు. ఎక్కువ టాటూస్ వేయించుకుంటారు మా స్నేహితులు, రకరకాలు అనమాట. నాకు ఈ మెడ దగ్గర నుంచి ఈ చాతంతా ఉండేదన్నమాట. ఆ టాటూస్ వేయించుకున్నాక 200 రూపాయల చెప్పులు అంటే మాకు ఎక్కువ. మా స్నేహితుడు తీసుకొచ్చి ఈ షూ వేసుకోరా బాగుంటుంది అన్నాడు. సుమారుకి 8,000 ఉంటుంది. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే అవి వేసుకోగానే మా స్నేహితుడు అన్న మాట ఏంటి తెలుసా? ఇంక మా ఎవరిని చూడరా, ఎవరోని జోషిని మాత్రమే చూస్తాడు అనగానే ఎంత సంతోషం వేసేసిందో. మా స్నేహితులు నేను ధరించిన వస్త్రాలను బట్టి చాలా సంతోషపడ్డారు, కానీ నన్ను కని పెంచిన నా కుటుంబం మాత్రం గొప్ప కూలిపోయింది. ఏడవడం ప్రారంభించింది మా అమ్మ. అయ్యా, నువ్వు సేవకుడు అవుతావని, దేవుడిని కనపరుస్తావని, ప్రభు కోసం అతసాక్షి అవుతావని నిన్ను నానా కష్టపడి మేం పస్తులుండి పెంచితే నువ్వు చేసిన పని ఏంటయ్యా అని మా అమ్మగారు అడగగానే మనం నిజాన్ని ఒప్పుకోం. యవనస్తులకు ఉండే బ్యాడ్ ఏంటి తెలుసా? సత్యాన్ని అసలు ఒప్పుకోం, ఎంతైనా వాదించేస్తాం. అట్లానే నేను అన్నాను, ఈ బట్టలకి నీకు సంబంధం లేదు, ఈ రంగుకి నీకు సంబంధం లేదు, మా ఫ్రెండ్ ఇచ్చాడు వాడికి సంబంధం, ఈ ప్యాంటు నువ్వు కొనలేదు మా ఫ్రెండ్ ఇచ్చాడు నువ్వు అడగడానికి సరిపో అని ఇట్లాగా వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాను. కానీ వాళ్ళ యవనస్తులుగా మీకు మాట చెప్తానయ్యా, మన డ్రెస్ మన ఆత్మీయ డ్రెస్ చెప్తుంది. మనం వేసే వస్త్ర విధానము మన ఆత్మీయ అడ్రస్ని సూచిస్తుంది. కొంతమంది సేవకులు మీ దగ్గరికి వచ్చి ఇట్లా అనొచ్చు, మీ గుండెలు బాగుంటే చాలు, మీ పై వస్త్రం ఎట్లా ఉన్నా పర్లేదయ్యా అని అంటే మనం ఎంత ఆకర్షితులు అవుతాము. అలాంటి వాళ్ళందరికీ నేను ఏం చేయాలనుకుంటానంటే,
పాడైపోయిన గిన్నెలు ఉంటాయి చూసారా, 4 రోజులు 20 రోజులు పక్కన పెట్టేసిన బూజు పట్టేసిన గిన్నెలు ఉంటాయి చూసారా, ఆ గిన్నెలో చక్కటి పలం వండి పెట్టాలనిపిస్తుంది కడగకుండా. ఎందుకంటే గిన్నె ఎలా ఉన్నా మనకెందుకు, మనకు కావాల్సింది ఏంటి, అందులో ఉండే తింటాడా, ఎందుకు తినరు, ఆ గిన్నె కూడా బాగుండాలని కోరుకుంటాం. అలాగే మీకు మాట చెప్తాను, హృదయం బాగుంటే బయట కూడా బాగుంటుందా, బాగోదంటే బాగుంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ ఒక సేవకుడిగా మీ అందరికి ధైర్యంగా మాట చెప్తానయ్యా, నా తల్లొద్దు అని పెట్టి 10 సంవత్సరాలు అయింది, నా ముఖం మీద పౌడర్ రాసి 10 సంవత్సరాలు అయింది. మా సంఘ బిడ్డలు ఏ వస్త్రాలు ఇచ్చినా కొన్నిసార్లు బట్టలు పెడతారు కదా, 100 రూపాయలు చొక్కా ఇచ్చినా చేతులు కట్టుకుని వేసుకుంటా, కొనుక్కోలేక కాదు, చేతగా కాదు. నా దేవుడు అంచెలంచెలుగా నన్ను దీవించిన, నా స్తోమతకు మించిన ఆశీర్వాదాలు ప్రభు నాకు ఇచ్చిన. నేను ఒక మాట చెప్తాను, మనకి విలువ మన హెయిర్ స్టైల్ బట్టో, మనం రాసే పౌడర్ బట్టో, మనం వేసే వస్త్రాలు బట్టో ఏంటండి, మనం తిరిగే కార్లు బట్టో రాదండి. దేని బట్టి వచ్చింది, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్తారండి హల్లెలూయా. నేను అలిసిపోయాడు, మీరు ఎనర్జీగానే ఉన్నారుగా, చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మేము నిద్రపోయే చాలా నెలలైంది, ఏంటంటే రోజు ప్రయాణాలే. సో దేవుని మహాకృప ఈ చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. నిజంగా మళ్ళీ మీకు చెప్తానయ్యా, మనకు విలువ మన వాడే వస్తువులు బట్టి రాదు, మనకు విలువ మనం తిరిగే వాహనాలు బట్టి రాదు. కొంతమంది బండి మీద షోయింగ్ కొట్టే వాళ్ళు కనిపిస్తారు, ఫోన్లు పెట్టుకొని షోయింగ్ కొట్టే వాళ్ళు కనిపిస్తారు, ఉంటారా యవనస్తులు ఈ మధ్యన అందరూ అంతే, మంచిగా ఎట్లా బండ్లు పట్టుకొని ఫోన్లు పట్టుకొని ఎక్కువ షోయింగ్ చేసే వాళ్ళు కనిపిస్తారు. కానీ ఇవాళ మధ్యాహ్నం మన యవనస్తులు అట్లా ఉండకూడదు. మనందరం విశ్వాసులకు మాదిరికరంగా బ్రతకాలి. మాటలోను, ప్రవక్తలోను, ప్రేమలోను, విశ్వాసములోను మన విశ్వాసులకు ఎట్లా బ్రతకాలి, మాదిరికరంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు విలువ ఎవరిస్తారంటే మన హృదయంలో నివసించే దేవుడే మనకు విలువిస్తాడు, మన హృదయంలో ఉండే దేవుడే మనకు విలువిస్తాడు. హల్లెలూయా. బ్యాటరీ వేశారండి. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ నా బ్రతుకంతా పాడైపోయిన పరిస్థితి, లోకరీతిగా మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ. ఇంతకీ నా పాపం ఎక్కడ ప్రారంభమైంది, ఒకేసారి వస్త్రాలు మార్చుకోలే, ఒకేసారి తల్లిదండ్రులు గొడవ పెట్టుకోలే. ఎక్కడ ప్రారంభమైంది తెలుసా, చిన్న పాట, 5 నిమిషాల పాట. మనం అనుకోం, కొంతమంది ఏమంటారంటే, ఎరా తాగుతావా అని మిమ్మల్ని సడన్గా అడిగారు, మీరు ఏం చేస్తారు తెలుసా, ఇలా ముక్కు మూసేసుకొని అస్సలు నాకంటే పడదు అంటారు. కానీ మీకు మాట చెప్పను, అలా అన్నవారు ఎందుకు తాగుతున్నారు, సిగరెట్ స్మెల్ పడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు చైన్ స్మోకర్లుగా మార్చబడ్డారు. ఇవాళ మీకు ఎందుకు చెప్తానంటే, పాపము సడన్ గా వారి బ్రతుకులకు రాదు, చాలా స్లోగా వస్తుంది, స్లో పాయిజన్. కానీ ప్రభు లేఖలు ఎట్లా సెలవిస్తున్నాయి, పాపం వల్ల వచ్చే జీతము మరణం. చిన్నప్పుడు నాతో ఎవడో సహవాసం చేసేవాడు కాదు, కానీ నేను ఇంటర్కి వచ్చేసరికి నా బ్రతుకంతా ఎంత నీచానికి దిగజారిపోయిందంటే, సుమారు 1 కాదు 2 కాదు 100 కాదు, కానీ నా స్నేహితులు నెంబర్లు రాసుకోవడానికి రికార్డ్ బుక్ వాడేవాడిని. మనం ఇంటర్లో మనకి రికార్డ్ బుక్ ఇస్తారు కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీ రాయడానికి, ఆ బుక్ సరిపోయేది కాదు. సుమారు లెక్క పెడితే ఒక 2600 మంది స్నేహితులు ఎక్కువే. అంతమంది స్నేహితులు కలిగి నాకు రాజకీయం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఫ్యామిలీలో చాలా మంది పొలిటీషియన్స్ ఉండడం వల్ల ఈ మధ్యన యవనస్తులు కూడా రాజకీయ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. నేను రాజకీయం అంటే చాలా ఇష్టం. 2013 ఈస్ట్ గోదావరి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను నేను. నాతో తిరిగిన నా స్నేహితులు, నాతో చదువుకున్న వారు, ప్రస్తుతానికి కొంతమంది రాబోతున్న ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. కొంతమంది మంచిగా కార్పొరేటర్లు, కొంతమంది మంచిగా చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ది యంగెస్ట్ ఎమ్మెల్యేస్ కూడా నా స్నేహితులు ఉన్నారు. ఇంకో మాట చెప్తాను, మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలో కాదు, వేరే ప్రాంతాల్లో కూడా చక్కటి హాస్పిటల్స్ కట్టి మంచిగా ధనాన్ని సంపాదిస్తున్న స్నేహితులు ఉన్నారు. ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టిన నా స్నేహితులు ఉన్నారు. ఎందుకంటే వారికి బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉండేది. మనం చెన్నై పోతే మనకి పైన ఫ్లెక్సీలు కనిపిస్తే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు, అందులో కనిపించేది నా స్నేహితులే. కొంతమంది చాలా మంది ఉంటారు అట్లాగే. ఈ స్నేహితులందరూ కలిసి నా బ్రతుకుని పాడు చేశారు.
కానీ వాళ్ళ ధైర్యంగా మీకు మాట చెప్తాను, వాళ్ళందరూ లోకాన్ని అనుభవిస్తుంటే నేను లోక రక్షకుని అనుభవించే కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీకు కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి గర్వపడుతున్నామేమో. నా ఫ్రెండ్స్ ఎట్లాగా, నా ఫ్రెండ్స్ అట్లాగా, వాడు తెలుసు వీడు తెలుసు అని గర్వపడుతున్నామేమో. అనుభవంతో చెప్తున్నానయ్యా, దేవుడు తప్ప మనల్ని ఎవ్వరూ కాపాడలేరయ్యా. దేవుడు తప్ప మనల్ని ఎవరు కనపరచలేరు. నా బ్రతికి ఎప్పుడైతే స్నేహితుల మధ్యకి వెళ్ళిపోయిందో, మా ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండేది కాదు. మా ఇంట్లో అన్ని అద్దాలు, కుర్చీలు, మంచాలు అన్ని పగిలిపోయి ఉండేవి. ఇలాగ నా 4 వేళ్ళు మా తల్లి గారి మీద, మా నాన్నగారి మీద అంటుకుపోయి ఉండేవి. గొడవలే, తల్లిదండ్రులు కొట్టడం అలవాటైపోయింది నాకు. బయట వారిని గొడవలకి వెళ్ళి కొట్టడం అలవాటైపోయింది నాకు. ఎందుకని నా చదువు మీకు చెప్పలేదు కదా, నేను మన రాజమండ్రి వెళ్ళిపోతా ఉంటే మనకు హైవే మీద జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది. అందులో నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. చదివేసి ఉంటే ఈ పాటికి డాక్టర్ అయిపోయాను ఎప్పుడుకో. కానీ దేవుని మహాకృపను బట్టి పరిచర్యకు వచ్చాక సమస్తం వదిలేశాను. నేను అన్నీ వదిలేసిన ఆయన మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏదైతే వదిలేసానో దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అందుకే నేను అంటాను, దేవుని కోసం ఏదైనా వదిలేయగలిగిన మనస్సు నీకుంటే దేవుడు ఎంతటి వాడినైనా దేవుడు దీవించగలిగిన సమర్థుడైన. హల్లెలూయా. మా తల్లి 2 సంవత్సరాల ఉపవాసం నుండి ప్రార్థన చేసింది అయ్యా. ఆ ప్రార్థన ఏంటంటే, నా కొడుకు బ్రతికుండే కన్నా చచ్చిపోతే బాగున్నాయా అని ప్రార్థన చేసింది. మా ఇంట్లో నేను ఒక్కడిని అబ్బాయిని. మా చెల్లెలు వచ్చి, అన్నయ్య నువ్వు కాలేజీలో మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అంటే బ్లేడ్ తీసుకుని మా చెల్లి చేయి కోసేసాను అన్నయ్య. నేను నా వేళ్ళ మీద ఎప్పటికీ ఆ గుర్తులు ఉంటాయి. స్టేషన్లో పెట్టి కొట్టిన రోజులు. మా బంధువులకు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో స్టేషన్ బయట ఉండేవాడు. ఇప్పుడు అదే కదా మనకు గొప్ప. హత్యలు చేసేవాడు అంటే మనకి ఇష్టం, మన వీధిలో బాడీ బిల్డర్ ఉంటే మనకి ఇష్టం. కానీ నీతిగా నిజాయితీగా బ్రతికోవాడంటే అడుగు చేతగానులా చూస్తాం మనం. కానీ ఒక మాట చెప్తానయ్యా, పాపులు ఎప్పుడు నాశనం అయిపోతారు, కానీ పరిశుద్ధంగా బ్రతికినవాడు మాత్రమే సమాజాన్ని మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులారా జాగ్రత్త, మీ సహవాసం ఎవరితో ఉంది. మా స్నేహితులను చాలా ప్రేమించేవారయ్యా. రోడ్డు నిండా పుట్టినరోజు వస్తే ఫ్లెక్స్లు వేసేవారు. రక్తదానం చేసిన స్నేహితులు కూడా ఉన్నారయ్యా. రాజమండ్రి నుంచి కాకినాడ వస్తే ఎన్ని వైన్ షాపులు అయితే ఉంటాయో అన్ని వైన్ షాప్ లో బర్త్డే పార్టీలు జరిగేవి. వెచ్చలవిడిగా బ్రతికి నాకు ఏ రోజు నేను ప్రమాదంలో పడతానని ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. అందుకే ప్రభు వాక్యం అంటది, రేపటి దినమును గుర్చి అతిశయపడద్దు. ఏ రోజు ఏది సంభవిస్తుందో ఏది జరుగుతుందో నీకు అది తెలియదు. ఇవాళ అనుకోవచ్చు, అన్ని రోజులు నాకు ఫేవర్గానే ఉంటాయి, అన్ని రోజులు నేను అనుకున్నట్టే ఉంటాయి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఏ రోజు మనం అనుకున్నట్టు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో మీకు క్లుప్తంగా చెప్తాను, 2014 వచ్చేసరికి మా ఇంట్లో ఇంక అసలు మనశ్శాంతి లేని పరిస్థితి. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్యన పరిగెడుతున్నాం. నేను లాలా చెరువు దగ్గర ఉండి అక్కడే ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉండేవాళ్ళం. ఎన్నెన్నో ఇంజెక్షన్ చేసుకుని మత్తు పదార్థాలకి బానిసైపోయాను. ఒక సేవకుడు పిల్లవునైనా కానీ మా జీవితం ఎట్లా ఉండేదంటే, దేవుడు అంటే పూర్తి విరక్తి వచ్చేసింది. యేసు ప్రభు దేవుడు కాదని నేనే ప్రకటించడం ప్రారంభించాను. అయ్యా, సండే స్కూల్కి పంచిపెట్టే సండే స్కూల్ పిల్లల బైబిల్ తీసుకెళ్ళి నేను నా స్నేహితులు చలిమంట కాసుకోవడానికి ఆ బైబిల్ అంటించేసిన పాస్టర్ గారు అబ్బాయిని నేను. మధ్య పేజ్ ఓపెన్ చేసి మధ్య పేజ్ ఓపెన్ చేసి కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఆకాశం వైపు తిరిగి ఎట్లా చిటికేస్తూ, నువ్వు నిజంగా దేవుడు అయితే వచ్చామన్నా చేయొచ్చు కదా అని యేసు ప్రభు నా నోటంటా ఎగతాళి చేసిన పాస్టర్ గారు అబ్బాయిని. దేవుడు మమ్మల్ని దీవించాడయ్యా. 1000 మంది పట్టగలిగిన సంఘాన్ని ఇచ్చాడు. 5-6 బ్రాంచ్లు దేవుడు అనుగ్రహించాడు. సంఘాన్ని విస్తరింపజేశాడు. చక్కగా మా సంఘం అభివృద్ధి చెందుతుంది. కానీ నా బ్రతికి ఏమైపోయిందంటే, మా అమ్మ నాన్న త్వరగా చచ్చిపోతే మా చర్చ్ని గోడలు కట్టేసి అద్దెలిగించుకొని అమ్మేద్దాం అనుకున్నా. చాలా నీచమైన ఆలోచనలు పుట్టాయి. మనసు అస్సలు మంచిగా ఉండేది కాదు. అందుకే మా అమ్మ 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన వింటున్నాడు ఆయన. నా జీవితంలో జరిగిన ఘోర ప్రమాదం ఏంటంటే, నాకు 2013లో ఒక ఆపరేషన్ జరిగిందండి. ఆ చిన్న ఆపరేషన్ జరగడం గల కారణం ఏంటంటే, నాకు తిండి తప్ప మిగతా మత్తు పదార్థాలన్నీ బాగా అలవాటు అవడం వల్ల, కొంచెం పేగుల దగ్గర అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వారు నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అంటే మనం చాలా భయపడతాం, కానీ నాకు చాలా ధైర్యంగా ఉండేది. ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను, సాయంత్రం ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లారు. నా వెన్నుపోస దగ్గర ఇంజెక్షన్ ఇచ్చారు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి. ఆ మత్తు నాకు ఎక్కలేదు. ఎందుకంటే నాకు అలవాటైన మత్తు దానికి ఎక్కువ, చాలా ఎక్కువ మత్తులు వాడేవాడిని.
సుమారు 1:30-2 గంటల సేపు ఆపరేషన్ చేసిన తర్వాత 2 రోజులు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను. మా అమ్మగారు ఎప్పుడు దొరికితే అప్పుడు సువార్తే, అయ్యా చూసావా ఏసై నేను కొట్టాడయ్యా, ఏసై నేను చూసావా ఎంత గట్టి కొట్టాడో, ఆపరేషన్ అయిన చూసావా, నువ్వు మారాలి, మారతే ఏసై నిన్ను బాగు చేస్తాడు, అతిక్రమాలు దాచిపెట్టద్దయ్యా ప్రభు దగ్గర, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టని ఈ మాటలన్నీ చెప్తా ఉంటే నేను అనుకున్నాను మరలా బాగైతే యథావిధిగా రోడ్డు మీద తిరిగిచ్చాను అనుకున్నాను. కానీ నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఆ మాట చెప్పగానే 31st నైట్ 2013 ఇలాగే స్టేజ్ మీద నిలబడి ప్రభువుకి సాక్ష్యం చెప్తున్నాను. సన్నిధిలో సాక్ష్యం చెప్తుంటే ఆయన మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన మా సంఘ బిడ్డలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆపరేషన్ అయితే అయింది కానీ దైవ సేవకులు పిల్లోడు మారిపోయాడని వారు చూస్తున్నారు, కానీ నేను నిజంగా మారలేదయ్యా, బయటకు అబద్ధం చెప్తున్నాను, మారిపోయానని. అంతవరకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన దేవాది దేవుడు ఒక్కసారిగా నా చేతులను ప్రభు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి. విడిపోగానే అందులోంచి రక్తం బయటకు వచ్చేస్తుంది. సాక్ష్యాన్ని ముగించేసుకున్నా. మా ఇంట్లోకి వెళ్ళిపోతే రక్తాన్ని తుడిచారు, బలానికి సెలైన్స్ ఎక్కిచ్చారు. మరుసటి రోజు 2014 కృతజ్ఞత ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఏ హాస్పిటల్ అయితే పుట్టానో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు అన్నారు, ఏం కంగారు పడద్దమ్మా, చిన్నప్పుండే పచ్చిగా ఉంది కదా, మరలా దాని మీద కుట్లు వేయలేం కాబట్టి మందులు ఎక్కిస్తే తగ్గిపోద్దన్నారు. వారు ఎక్కించడం ప్రారంభించారు. నా శరీరం దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. వారు ఎక్కిస్తూనే ఉన్నారు. ఉదయం లేచేసరికి ఒంటి మీద ఉండే వస్త్రాలు ముయ్యలేకపోతున్నాను. రాత్రి అయితే చలి జ్వరం వస్తుంది, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఉందేమోనని అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్గానే ఉన్నాయి. కానీ ఏంటో ఎట్లా అయిపోతున్నాడని మందిరానికి వెళ్ళి మా అమ్మగారు ప్రార్థన చేస్తే దేవుడు ఒక పరీక్ష చేయమని చూపించాడు. ఆ పరీక్ష చేయడానికి డాక్టర్లు నన్ను వేరే హాస్పిటల్కి పంపించారు. శనివారం రాత్రి నా బాగా జ్ఞాపకం, నన్ను ఒక చెక్క బల్ల మీద పడుకోబెట్టి నా టీషర్ట్ ఓపెన్ చేసి నా చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. భయపడతానేమోనని కళ్ళు మూసేశారు, అరుస్తానేమోనని నోరు నొక్కేశారు. ఆయన ఒక క్రీమ్ రాసి ఆయన వేలని ఇట్లా తడిమి ఒక సూది తీసుకుని ఆయన అంటున్నాడు, చిన్న ఇంజెక్షన్ అయ్యా, కంగారు పడద్దు అన్నాడు. నాకు మత్తెక్కదన్న సంగతి ఆయనకి తెలియదు. ఆ సూదిని నా ఎముకల్లో కూర్చున్న తర్వాత జీవితంలో ఎప్పుడు అట్లాంటి నొప్పి అనుభవించలేదు. ఆ సూది ఎముకల మధ్యలోకి వెళ్ళాక ఎముకల్లో ఉండే మూలుగు బయటికి లాగారు. అరికాళ్ళు మొదలుకొని నా తల వరకు ఎన్ని నరాలైతే ఉంటాయో అవన్నీ కొట్టుకోవడం ప్రారంభించాయి. ఆ స్థితిగతుల మధ్యన నా జీవితం ఏమైపోయిందో నాకు అర్థం కాని పరిస్థితి. మరుసటి రోజు ఆదివారం మా అమ్మ మందిరాన్ని ముగించుకొని హాస్పిటల్కి వచ్చేసరికి మా సంఘ బిడ్డలందరూ తలదించుకొని ఆ గదిలో కూర్చున్నారు. మా తల్లిగారు లోపలికి వెళ్ళి, అయ్యా ఏమైందో చెప్పండి, మా దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఏమైందో చెప్పండి అయ్యా, రిపోర్ట్స్ ఎట్లా వచ్చాయి చెప్పండి అని డాక్టర్ గారిని బ్రతిమాలుతుంటే ఆయన లేచి నిలబడి ఏడుస్తూ మా తల్లి తల మీద చేసి ఈ మాట అంటున్నాడు, అమ్మా జోషి చచ్చిపోతున్నాడు, ఇంక వాడిని ప్రపంచంలో ఎవరు బ్రతికించలేరు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్న మాట అంతా ఒకటే, ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు బ్రతికించలేడేమో కానీ మీరు పూజిస్తున్న యేసు ప్రభు బ్రతికించగలడని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు తప్ప నాకు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందని నా ఒక్కడికి తెలియదు. ఇంతకీ ఆ పరిస్థితి ఏంటంటే, మా అమ్మ అడుగుతుంది, ఏమైందయ్యా అసలు మా అబ్బాయికి ఏమైందో చెప్పండి అంటే అప్పుడు అంటున్నారు, ఇన్నాళ్ళు మనం ఎక్కిస్తున్న మందులు వాడికి ఎందుకు పని చేయట్లేదంటే, ఇన్నాళ్ళు మనం ఎక్కిస్తున్న ట్రీట్మెంట్ వాడికి ఎందుకు పని చేయట్లేదంటే, జోషి ఎముకలోంచి పుడుతున్న ప్రతి కణము ఇన్ఫెక్టెడ్ అయిపోయిందమ్మా. అది డైరెక్ట్గా చెప్పాలంటే అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. వాడికి ఇంకా వైద్యం మనం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది, ఇంక వాడు బ్రతకడు, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో తెలియట్లేదని అందరూ చేతులు ఎత్తేశారు. మీకు ఒక మాట చెప్పనా, నా బ్రతుకులో నాకు తప్ప అందరికీ తెలిసింది నాకు క్యాన్సర్ వచ్చిందని. ఎప్పుడన్నా అనుకుంటాం ఎట్లా ఉంటామని. యవనస్తులకు వచ్చిన సలహా చెప్తానే, ఏది పడితే అది మన నోటంటా మాట్లాడకూడదు. ఏది పడితే ఎదుటివాడిని బ్లాక్మెయిల్ చేయడానికైనా, సింపతి సంపాదించుకోవడానికైనా, జాలిగా ఉండడానికైనా నోట్లోంచి ఏది వస్తే అది మాట్లాడద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్నప్పుడు మా ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాది ఏ బ్లడ్ గ్రూప్ రాయడానికి మా స్కూల్లో ఏం చేశారంటే బ్లడ్ తీశారు నాకు. నేను 4th క్లాస్ చదువుతున్నా, ఎన్నో తరగతి 4th క్లాస్. ఆ బ్లడ్ తీసినప్పుడు చిన్నపిల్లం కదా, మాకేమొస్తుంది, నొప్పి వచ్చింది. ఇట్లాగా అది దూదు పట్టుకుని మా ఇంటికి వెళ్ళా. ఏరా అలా నీరసంగా ఉన్నామంటే, బ్లడ్ తీశారు మమ్మీ పరీక్ష చేయడానికి అన్నాను. ఏరా ఏమైంది ఏంటి అని అంటే, ఆ చిన్న వయసు కలిగిన నేను నోటంట అన్న మాట ఏంటి తెలుసా, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంట అని అన్నాను. మీకు మాట చెప్తానే,
క్రైస్తవ బిడలు వారి నోటంట వచ్చిన మాట అది దేవుని మాట అయి ఉండాలి తప్ప ఇంక వేరే ఏ మాట మీరు మాట్లాడొద్దు. కొంతమంది తల్లిదండ్రులు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి, నేను చచ్చిపోతాను మమ్మీ, డాడీ నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను డాడీ, నేను మాట అంటాను. ఆ మాటలు నీకు ఎందుకు వస్తుందో తెలుసా? శాతకారుడు అంటే ఇట్లాంటివన్నీ మాట్లాడతాడు. జీవితంలో నిలబడలేని వాడేనంట ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతాడు. నా క్యాన్సర్ నా ఒక్కడికి తెలియదు, అందరికీ తెలిసిపోయింది. నా రక్తం 4కి వచ్చేసింది అయ్యా, ప్లేట్లెట్స్ 10,000 15,000 మధ్యలో ఉన్నాయి, WBC కౌంట్ వేలలో ఉండాల్సింది లక్షల్లోకి పోయింది. అందరూ చేతులు ఎత్తేశారు. నేను భోజనం చేసి సుమారు 3.5 నెలలు అయింది. శరీరం క్షీణించిపోయింది. కళ్ళు లోపలకు పోయే ఎండిపోయిన పెదాల మధ్యన బ్రతుకుతున్న వాడిని నేను. మా అమ్మ లోపలికి వచ్చింది. అయ్యా రక్తం ఎక్కించాక, నాది ఏ నెగిటివ్ అండి, ఆ రక్తాన్ని సంపాదించడానికి చాలా కష్టపడ్డారు. ఆ బ్లడ్ అంతా తెచ్చాక ఎక్కించిన తర్వాత మా అమ్మ ధైర్యం తెచ్చుకొని అంది, హైదరాబాద్ వెళ్దాం వస్తావా అంది. దేనికమ్మా అంటే, ఆపరేషన్ చేసిన కుట్లు మరలా తిరిగి వేస్తారంట, 4 రోజుల్లో మరలా కాకినాడ వచ్చేద్దామంటే, పెదాలు తెరిచి ఆశగా మా అమ్మని అడిగిన మాట, కాకినాడ వచ్చాక నీ చేత్తో అన్నం వండి పెడతావా, ఆకలి వేస్తుంది అని అడిగాను. చావు నా దగ్గర ఉందన్న సంగతి నాకు తప్పందరికీ తెలుసు అన్నట్లాగా రక్తం ఎక్కించాక శవాన్ని చుట్టినట్లు చుట్టి అదే రోజు ఆదివారం మధ్యాహ్నము హైదరాబాద్ ట్రైన్ ఎక్కించారు. జీవితంలో ఎప్పుడు ఇట్లా ఉంటానని అనుకోలేదు, కలలు ఎప్పుడూ కనలేదు. నేను కనిందంతా ఒకటే, ఉన్నతమైన భవిష్యత్తులో ఉండాలని కోరుకున్నాను, కానీ క్యాన్సర్తో బాధపడతానని నేను ఎప్పుడు కోరుకోలేదయ్యా. ఇవాళ నేను అంటాను, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇవాళ వాక్యాన్ని ధైర్యంగా చెప్పడం గల కారణం ఏంటి తెలుసా? అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, అతను నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని కనపరుస్తాను. ఎంత చక్కగా రాశారంటే, శ్రమలలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించేదను. అసలు ఈ మాటలకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? దేవుడు అంటున్నాడు, యవనస్తులారు నన్ను ప్రేమించండి అయ్యా, నేను మిమ్మల్ని తప్పిస్తాను. ఏ అపాయం అయితే మీకు వస్తుందో, ఏ అపాయకరమైన పరిస్థితులు అయితే మీరు నడుస్తున్నారో, దేవుడు ఒక్కడు మాత్రమే మనకు పరిష్కారం అయ్యా. ఆయనే మనల్ని తప్పించగలిగిన సమర్థుడు. ఈ పరిస్థితులకేమీ తెలియక హైదరాబాద్ తీసుకెళ్లేసరికి క్లుప్తంగా మీకు మాట చెప్తానయ్యా, అడుక్కునే వారికన్నా నీచమైన పరిస్థితికి దిగజారిపోయాను. అలా రైల్వే స్టేషన్ దిగ్గానే మా అమ్మ 2 అడుగులు వేసి అక్కడే కూర్చుండిపోతే నన్ను అట్లాగే శవాన్ని మోసినట్లు ఆమె ఒళ్ళో పడుకోబెట్టేశారు. ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమి నెత్తురు బయటకు వస్తుంటే దాని మీద ఇంత లోపల వేగలు, రైల్వే స్టేషన్లో ఎట్లాంటి వేగలు ఉంటాయి మనకు తెలుసు కదా. ఆ చీమి నెత్తురు మీద వాళ్తా ఉంటే మన కాళ్ళు తిమ్మిరెక్కినప్పుడు ఎవరన్నా సూదితో ఇట్లా గీస్తే ఎలా ఉంటది, నా పుండు మీద అట్లాంటి నొప్పి ప్రారంభమైంది. ఈ బ్రతికే కన్నా నేను ఒకే మాట అనుకున్నాను, చివరిసారిగా మా అమ్మ ముఖవంకే చూసి ఓపిక అంతా కూడబెట్టుకొని ఇంకొక ట్రైన్ వస్తే దాని కిందకి వెళ్ళి దొల్లుకుంటూ వెళ్ళి పడి చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని మా అమ్మ వైపే చూస్తున్నాను. ఆ సన్నివేశం మన బ్రతుకులు ఎప్పుడు ఊహించకూడదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తులు కదా, పాపం చాలా ప్రమాదకరమైందయ్యా. ఎంతటి వాడినైనా అది కుప్పకూలు చేస్తుంది. నా జీవితం ఎప్పుడు అట్లా ఉంటుందని అనుకోలేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే, మన ఇంట్లో ప్రార్థన పనులు ఉండవు, అది మనం చేసుకున్న అదృష్టం. అంతేనా? మన కోసం ప్రార్థన చేసేవారు ఉండవు, అది మీరు చేసుకున్న అదృష్టం. ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే, యవనస్తులందరూ కలిసి యవన ప్రాయంలో ఎక్కడెక్కడో తిరగొచ్చు, యవన ప్రాయంలో ఏదన్నా చేయొచ్చు, సీక్రెట్ గానే చేయొచ్చు, పబ్లిక్ గానే చేయొచ్చు. కానీ ఆ యవనస్తులకు ఉండే తాపత్రయం ఏంటో తెలుసా? నిజమేనండి, ప్రార్థన వల్లే మనం మారుతాం. దేవుడే మన పరిస్థితులు మారుస్తాడు. ప్రార్థనా పరులు సహవాసం ఉండడం అది చాలా గొప్ప ధన్యత. ఆ సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దే. ప్రార్థన ఎప్పుడు విసుగుదల కలుగు చేయదు. ప్రార్థనలో విసుగుదల పొందొద్దు. మీరు ఆశ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన చేసేవారు మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలుసయ్యా. మా తల్లి గారు ప్రార్థన చేస్తున్నారు, యేసు రక్తం చేయమని ఏగలు కొడుతుంది ఆమె నోటంటా నేను ప్రభుని దూషించడం అసలు వినలేదు ఇప్పటి వరకుని. ఇన్ని సమస్యలు వచ్చినా నా ఒక్క కొడుకు ఎందుకు వచ్చిందయ్యా, లోకంలో ఎంతో మంది పాపలు ఉన్నారు కదా, వారికి రావచ్చు కదా, నా కొడుకు ఎందుకు వచ్చిందయ్యా అని ప్రభుని పల్లెత్తి మాట కూడా అనకుండా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం గణపరుస్తుంది. దేవుడిని గణపరిచే వారిని దేవుడు అంటాడు కదా, అతడు నన్ను గణపరుస్తున్నాడు కనుక నేను అతను ఏం చేస్తాను, దేవుడు గణపరుస్తాడట. మళ్ళీ మేము ఎక్కిన ట్రైన్లోనే ఒక సేవకుడు వచ్చాడు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ చాలా పెద్దది. ఆ రైల్వే స్టేషన్లో వెతుక్కుంటూ సేవకుడు వచ్చి మా అందరిని చూసి పక్కకి తీసుకెళ్ళి, అన్న ఇక్కడ ఉన్నారు ఏంటి అని అంటే,
అప్పుడు ఆయన అన్నాడు, మా ఇంట్లో వారు చెప్పారు, అన్న జోషి క్యాన్సర్ వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియట్లేదంటే ఆ సేవకుడు అన్నాడు, ఎక్కడికి కాదు, ప్రభు మీద భారం వేసి సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళండి అన్నారు. మీకు మాట చెప్తాను, ఈ ప్రపంచంలో ఎన్నో వైద్యాలు చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎంతో మంది మందులు ఇచ్చేవారు ఉన్నారు, కానీ ఒకటి, దేవుడు మాత్రమే సరైన గమ్యాన్ని నిర్ణయించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు వచ్చి మా గమ్యాన్ని మార్చాడు. ఇవాళ ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మేము రావడం, మీరు రావడం గల ఒకే ఒక కారణం ఏంటంటే, ఇవాళ ఎవరి గమ్యాలు మార్చాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు, ఎవరి గమ్యాలు తారుమారు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఊరికి ఏదో సరదాకు వచ్చి మనకు కూర్చోలేదయ్యా, మేము ఊరికనే సరదాకు వచ్చి ఇక్కడ నిలబడలేదయ్యా. దేవుడికి ఎంత ప్రేమో తెలుసా, మీలాంటి వాళ్ళు గమ్యాలు మార్చి, అయ్యా మీ ద్వారా ఆయన నామం మహిమపరచబడ్డానికి ఎంతైతే దీవించాలో అంతా దీవించగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. మా గమ్యం మారింది. కారు కుదుపులకి కారు కట్టించారు. నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్లోంచి బయటకు వచ్చేస్తుంది, అసలు బ్లీడింగ్ ఆగట్లేదు. తిండి తిని చాలా చాలా నెలలైపోయింది, తిండి కరువు వేసిపోయింది. వీళ్ళందరూ దారి మధ్యలో చపాతీ తింటా ఉంటే మా అమ్మ వైపు చూసి అంటున్నాను, అమ్మ చిన్న చపాతీ ముక్క నా నాలుక మీద పెట్టమని అడుగుతున్నా. ఈ పరిస్థితి ఒకరికి రాకూడదు అయ్యా. మా అమ్మగారు నాకేం పెట్టలేక, ఎందుకంటే పెడితే ఇన్ఫెక్షన్ వస్తుందని ఏమీ పెట్టలేక కారు వెనక్కి పోయి గొక్క పెట్టి ఏడ్చేస్తుంది. ఆ కొడుకు పెట్టుకోలేని స్థితిలో ఉన్నానయ్యా అని ఏడుస్తూ ఉంటే తిండి ఆకలి ఆగట్లే. ఆమె తింటున్నప్పుడు ఆ పొడుగు చపాతీ కూడా నా మొక్క మీద రాలితే అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఇలా చపాతీ కూడా నలుపుకుంటే ఇంత మట్టి వచ్చింది. ఎవ్వరు చూడకుండా ఆ మట్టి నా నాలుగు కింద పెట్టుకుని ఆకలి తీర్చుకున్నాను. మరి యవనస్తుడిగా బ్రతికేటప్పుడు నేనేం చేశాను తెలుసా, మా అమ్మ వండే ప్రతి క్యారేజ్ కావచ్చు, మా అమ్మ వండే ప్రతి వంట కావచ్చు అనేవాడిని, ఇది కుక్కలు కూడా తినవు అని వెటకారం చేసేవాడిని. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, ఇంట్లో ఏ అన్నం వండినా ఏది వండినా అది శ్రద్ధగా మనం చేతిలో పెట్టుకుని తినాలి తప్ప వండింది అమ్మే కాదని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే నా సొంత మట్టి తినే స్థితికి దిగజారిపోయాను నేను. జనవరి 13, 2014 సిఎంసి ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశాక ఇక్కడ ఎముకలైతే కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ నర్సులందరూ వచ్చేసి నా ఒంటి మీద ఉండే వస్త్రాలన్నీ తీసేశారు. జత బట్టలు 20,000, 25,000 తెప్పించుకునేవాడు నేను. నా ఒంటి మీద ఉండే వస్త్రాలన్నీ తీసేసి, బ్రాండ్ పిచ్చోండి నేను, బాగా బ్రాండ్ పిచ్చోండి, అందరి మధ్యన కనిపించడానికి చాలా రకాలైన బ్రాండ్స్ వాడేవాడిని నేను. ఒంటి మీద ఉండే వస్త్రాలన్నీ తీసేసి యవన ప్రాయంలో నన్ను నగ్నంగా పడుకోబెడితే ఆ బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో. నరుసులు వచ్చి ఒకవైపుకి తిప్పితే లోవంటి సూర్యులు తీసుకొచ్చి నా వెనకాల ఎముకలోకి పడవడం ప్రారంభించారు. ఇక్కడ ఎముకలు వేరు, ఈ వెనకాల ఎముకలు వేరు. మొత్తెక్కదయ్యా అని చెప్పే లోపే వారు మూలుగు బయటికి లాగుతుంటే మంచాన్ని పట్టుకుని నేర్చిన ఒకే ఏడుబిండి తెలుసా, ఇవన్నీ చేసే కన్నా కాకినాడ తీసుకెళ్ళిపోతాను, నా గదిలో పడి చచ్చిపోతాను, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. నన్నేమో కుట్లు వేస్తారని తీసుకొచ్చారు, వారు చేస్తున్న పరీక్షలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్లు రిపోర్ట్ చూసి మాట అన్నారు, 50-60 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతకడనేసారు. కానీ మన క్రైస్తవులకు ఉండే విశ్వాసం ఏంటి తెలుసా, మనుషులకు వైద్యులకు అసాధ్యమేమో కానీ మనల్ని చేసిన దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అయ్యా ఇవాళ నేను అంటాను, నీ భవిష్యత్తుని ఎవరో వచ్చి కట్టక్కర్లేదు, నీ భవిష్యత్తు నీ స్నేహితుడు వచ్చి కట్టక్కర్లేదు. ఆయన ఉన్నాడు, ఆయనే కడతాడు, ఆయనే నీ గమ్యాన్ని మారుస్తాడు. ఆయన బిడ్డగా నువ్వు బ్రతికితే చాలు, ఏ సమయంలో ఏది అవసరమో సమస్తము ఆయన దయచేయగలిగిన సమర్థుడైన. ఆ డాక్టర్ గారు రిపోర్ట్స్ చూశాక మా ఇంట్లో అన్నారు, లేదయ్యా మా దేవుడికి అప్పుడు జాయిన్ చేసుకున్నారు. నాకు అప్పటికే తెలియదు క్యాన్సర్ అని. మరుసటి రోజు అప్పుడు చెప్పారు. ఆ డాక్టర్ గారు నా చుట్టము కాదు, నా బంధువు కాదు. వాళ్ళు వచ్చి నా ముఖం మీద చెప్పేశారు, జోషి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా అంటే, నేను అంటున్నాను కుట్లు వేసి పంపిస్తారంట కదా 4 daysలో అన్నట్టుంటే, కాదయ్యా నీ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. నేను మెడికల్ స్టూడెంటే, నాకు చెప్పండి అయ్యా అనగానే వారు చెప్పిన మాట ముఖం మీద చెప్పేశారు. అసలు ఎట్లాంటి నిర్మోహమాటం ఉండదు వాళ్ళకి. యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ బ్లడ్ క్యాన్సర్ అన్నారు. ఈ మాట ఎప్పుడన్నా వింటామనుకున్నామా? అసలు అనుకుంటామండి ఇట్లాంటి మాట మనం వినిపించాలని, జ్వరం వస్తేనే మనం తట్టుకోలేము. ఆ మాట అనగానే మొదటిసారి ఏ భయం లేకుండా తిరిగి నేను, ఎవడొస్తే నాకేంట్రా అని తిరిగేవాడిని నేను. అస్సలు బటన్స్ పెట్టేవాడిని కాదు. కాలర్ ఇట్లా వెనకాలకి ఎగరేసేసి కార్ బానెట్ మీద కూర్చొని చాలా చాలా హడావిడి చేసేవాడిని. యేసు ప్రభువును దూషిస్తూ నానా రభస చేసే నేను.
మొదటిసారి చాలా భయంకరంగా భయపడిన పరిస్థితి. ఆ భయాలన్నిటి మధ్యన నా బ్రతికింటూ నాకు అర్థమైపోయింది. స్నేహితులని ఎందుకన్నాను తెలుసా? మంచాన పడ్డాక, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మీ నమ్మరు కానీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ తప్ప అన్నా నువ్వు బ్రతుకున్నావా అని అడిగిన నాదుడు లేడు. అన్నా మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు అవసరతకు వచ్చిన మెసేజ్లు తప్ప ఆర్ యు ఫైన్? నేను చచ్చిపోయాను అనుకున్న నా స్నేహితులు నా ఫేస్బుక్ వాల్ మీద రిప్ రిప్ అని పెట్టారు. బ్రతుకుండగానే నేను చచ్చిపోయాను అనుకున్నారు. కొంతమంది ఎంత రూమర్ స్ప్రెడ్ చేశారంటే నా మీద. చెన్నై వెళ్ళిపోగానే అసలు ఫోన్స్ కానీ ఇంకేమీ లేకపోతే కొంతమంది స్నేహితులు ఉన్నారు, చచ్చిపోయి ఉంటాడు రా చూసి. నాతో తిరిగి నా స్నేహితులు అన్నారు, ఆడు బతుకున్నంత వరకు బాగానే తిరిగాడు రా, అందరిని కొట్టుకుంటూ అందరి మీద రుబాబు చేస్తూ తిరిగాడు, ఇప్పుడు చచ్చిపోయి ఉంటాడు అని నా సొంత స్నేహితులు మాట్లాడితే తట్టుకోలేకపోయినాయా. కానీ మీకు మాట చెప్పనా, ఏ స్నేహితుల మధ్య నేను అవమానపడ్డాను, ఇవాళ వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్న పరిస్థితులకు దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన చరిత్రను తారుమారు చేయగలిగిన సమర్థుడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇవాళ ఒక మాట చెప్తాను, ప్రభు మీద ఆధారపడదాం. నా జీవితంలో చచ్చిపోతానని చెప్పగానే హాస్పిటల్కి మంచి సీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా నేను వెళ్ళిన వార్డ్ ఏ వార్డ్ అనమాట, అది రోజుకి రూమ్ రెంటే 4000 వితౌట్ మెడిసిన్ అనమాట. మంచిగా టీవీ ఫ్రిడ్జ్ అన్నీ ఉంటుంది, సోఫా సెట్. ఆ రూమ్లో నేను అనుకున్నాను డబ్బులు బాగా ఇచ్చుంటారు అందుకే మంచి రూమ్ ఇచ్చారనుకున్నాను. కానీ రేపు మాపు చచ్చిపోయి క్యాన్సర్ వార్డ్ అన్న సంగతి నాకు తెలీదు. ఆ సీలింగ్ వైపు చూస్తూ నా మనసులో కదిలిన తలంపు ఏంటి తెలుసా? నేను చచ్చిపోతే నా శవం ఎట్లా ఉంటుంది, నేను చచ్చిపోతే నా రూపురేఖలు ఎట్లా మారిపోతాయి, నేను చచ్చిపోతే చెన్నై నుండి నా శవాన్ని ఎట్లా మోసుకెళ్తారు, నా శవాన్ని చూడగా మా సంఘబిడ్డలు, మా చెల్లెళ్ళు, మా బంధువులు, మా స్నేహితులందరూ నా మీద పడి ఏడుస్తారా, పెద్ద ర్యాలీగా తీసుకెళ్తారా, సమాధి మీద ఒక మంచిదేమన్నా కట్టడం కడతారా, ఇవన్నీ ఆలోచిస్తున్న పరిస్థితి, ఏడుస్తున్నా ఏంటి నా బ్రతికి ఎట్లా అయిపోయిందని. కానీ వాళ్ళు నాకు వచ్చిన శుభవార్త మీకు చెప్పి ముగిస్తానయ్యా. అదేంటి తెలుసా? మా అమ్మ లోపలికి వచ్చింది, ధైర్యంగా ఉండయ్యా అని ధైర్యపు మాటలు చెప్తుంది. నాకు ఇష్టమైన ఫోటో మా అమ్మకి చూపించాడుతున్నానమ్మా, నేను చచ్చిపోయాక ఈ ఫోటోను ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టండి, 50-60 లక్షలు మీరు ఖర్చు పెడితే అప్పులు పాలైపోతారు, వెనకాల 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారికి పెళ్ళిళ్ళు చేయాలి కదా. ఇవన్నీ చివరి మాటలన్నీ మాట్లాడుతుంటే మా తల్లి కొడుకులు మేమిద్దరం చేతులు పట్టుకొని ఏడిపోయా. ఈ పరిస్థితి మీకు రాకూడదు, ఈ పరిస్థితిలో ఏ ఒక్కరూ ఉండకూడదు. ఆ పరిస్థితి మధ్యన సిఎంసి వెల్లూరు హాస్పిటల్స్లో 4 లాంగ్వేజీ బైబిల్స్ ఉంటాయి. ఆ బైబిల్స్ ఏంటంటే ఒకప్పుడు సండే స్కూల్ పిల్లల బైబిల్స్, ఆ చిన్న బైబిల్స్ నేనే అంటింగ్ చేశాను చలిమంట కాసుకోవడానికి. అలాంటి బైబిల్లో తెలుగు బైబిల్ తీసి మా అమ్మ నా చేతిలో పెట్టింది. ఇప్పటి వరకు చాలా మందితో సహవాసం చేసావు కదయ్యా, ఈ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్న మాట అదే, ఈ ఒక్కసారి యేసు ప్రభుతో సహవాసం చేయమన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటానయ్యా, ఒక్కసారి సహవాసం నా బ్రతుకునే హత్య చేస్తుంది. దేవుడు అంటాడు కదా, నన్ను రుచి చూసి తెలుసుకోండి. ఒక్కసారి ఆయన రుచి చూచామా ప్రాణం పోయిన ఆయన వదలం. ఒక్కసారి ప్రభులోకి మనం, ఒక్కసారి ఆయన ఆశీర్వాదాల్లోకి, ఆయన ప్రేమలోకి మనం దిగామా ఇంకెప్పుడు ఆయన విడిచిపెట్టమయ్యా మనం. ఆ బైబిల్ పట్టుకుని మా అమ్మ బయటికి వెళ్ళిపోయింది, ఆ బైబిల్ పట్టుకుని నా గుండెల మీద పెట్టుకున్నాను. నా 7వ తరగతిలో మర్చిపోయిన భక్తి జీవితం. 7వ తరగతిలో ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య అంటే ఎంత అమితమైన ప్రేమో, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఎంత సంతోషమో, పరిచర్య చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉండే ఉన్నాం. ఆ చిన్న బైబిల్ నా గుండెల మీద పెట్టుకుని ఎన్నో జ్ఞాపకాలు. 7వ తరగతిలో మర్చిపోయిన ఆత్మీయ జీవితం నాది. అవాళ ప్రార్థన చేస్తున్నాను, యేసయ్యా నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నకి ఇస్తానని చెప్పావంట కదా, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు కదయ్యా, నా కోసం రక్తం కార్చిన దేవుడు కదయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారి నాతో మాట్లాడొచ్చు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారి నన్ను దర్శించవచ్చు కదా అని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఈసారి పెదవుల్లోంచి రావట్లేదయ్యా, ఆ ప్రార్థన ఈసారి ఎక్కడ నుంచి వస్తుంది? హృదయ లోతుల్లోంచి అలాగా ప్రార్థన చేస్తుండగానే నా రూమ్ నిండా దేవుని వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిసారి దేవుని ఆత్మ చేత తాకబడినప్పుడు నా జీవితంలో కలిగిన మార్పు అంతా ఒకటే, పశ్చాత్తాపం వచ్చేసింది నాకు. నేను చేసిన పాపాలు నా కళ్ళ ముందర కదులుతుంటే గుండెలు బాదుకొని
ఎంత దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించా, నన్ను క్షమించు నాన్న. నీకు అనుకూలమైన జీవితాన్ని జీవించలేకపోయినా నన్ను క్షమించు ప్రభా అని ఏడుస్తుంటే, నా ఏడుపు విన్న మా అమ్మగారు లోపలికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే, చేతులు పట్టుకుని అడిగాను, ఎప్పుడు కొడుకులాగా బ్రతకలేకపోయాను, నన్ను క్షమించవా అని. అప్పుడు మా తల్లి నాకు చెప్పింది అంత ఒకటే, మేము క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభువే నిన్ను క్షమిస్తే నువ్వు చచ్చిపోయినా మరలా తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడని చెప్పారు. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే అక్కడే నా బ్రతుకుని ప్రభువుకి ఇచ్చేసాను. 2014లో ఇచ్చాను నా బ్రతుకుని దేవునికి. ఆ 2014లో నేను ఎట్లాగా దేవునిలో ఎదిగాను, ఎట్లా బయటకు వచ్చాను, బయటకు వచ్చాక నా జీవితంలో కలిగిన ఒక అద్భుతాన్ని చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభుని తెలుసుకున్నాక వారు వైద్యం ప్రారంభించారు. నేను చచ్చిపోతే ఎవరికి ఎట్లాంటి సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులు ఇవి. జూనియర్ డాక్టర్ నా మీద ప్రయోగం చేసుకోవడానికి నా శరీరాన్ని ఇచ్చేశాను. అది నా పరిస్థితి. వాటన్నిటి మధ్యన నాకు 40 సెంటీమీటర్ల పైపు తీసుకొచ్చి చేతిలోంచి ఎక్కించారు. మొత్తం ఎక్కదు కదా, ఈ ఎముకలో ఒక మడతడిపోయింది. అది దాని మరలా అట్లానే లాగితే అసలు బ్లీడింగ్ ఆగేది కాదు. నాకుండే జబ్బుకి ఏ చిన్న గాయం పడినా అది బ్లీడింగ్ ఆగదు. నేను కనీసం ఇట్లా ముక్కులో వేలు పెట్టుకున్నా ఆ ముక్కులోంచి అట్లా బ్లీడ్ అవుతూనే ఉంటుంది, అసలు ఆగదు. అలాంటిది ఆ పరిస్థితి మధ్య మళ్ళీ ఈ చేతికి పెట్టి నా మెడ దగ్గర ఇంకా నరాలు లావుగానే ఉంటాయి. ఆ అన్ని పరిస్థితుల మధ్యన మనకు తోడుగా ఉన్న ఒకే ఒక్క దేవుడు ఆ యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రోజుకి 40-50 రక్తపు వాంతులు. రక్తానికి ఆకడం మీకు ఎవరికైనా తెలుసా అండి? రక్తం నోట్లోంచి వస్తే ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? కడుపులోంచి రక్తం అట్లా పైకి తన్నుతుంటే, కడుపులో ఏమీ లేక ఈ పేగులు కాస్త ఈ పక్కకు వస్తే ఇలా వాచిపోయేది పక్కనంతా. పిడికలు బిగించి నర్సు గారు, మా అమ్మగారు గట్టిగా ఇట్లా పిడికలు బిగించి వీపు మీద గట్టి కొడితే గాని పేగులు మరల ఇక్కడికి సర్దుకునేవి కాదు. అన్ని క్లిష్టమైన పరిస్థితులు. ఎండోస్కోపీ చేసి మరలా కొన్ని సిజర్స్ పంపించి కడుపు నుండి పేగు ముక్కలు బయటికి తీశారు. వీడికి రక్తం ఎక్కడి నుంచి వస్తుందని. ఎన్నో పరిస్థితులు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు, వీడు బ్రతకడన్నారు. నా చుట్టూ ఉండే వారందరూ చనిపోతున్నారు. ఎన్నెన్నో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అందరూ చివరి చూపు చూసుకోవడానికి వచ్చేసారు. ఎన్నెన్నో పరిస్థితుల మధ్యన నాకుండే చుట్టంతా ఊడిపోయిందయ్యా. నా వయసు 21 అయితే నా బరువు 23 కేజీలకు వచ్చేసింది. ఎక్స్రే అక్కర్లేదు. ఒంటి మీద ఎన్ని ఎముకలు ఉంటే అన్ని ఎముకలు లెక్క పెట్టే స్థితిలోకి వచ్చేసాను. అందరూ నేను చచ్చిపోయాను అనుకున్నారు. అందరూ చేతులెత్తేశారు. కానీ వాళ్ళని ఒక మాట చెప్పగలను, మనుషులు చేతులెత్తేసిన ఈ బలహీనుల చేతులు పట్టుకునేవాడు మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకంటే యవనస్తులారా, మీరు దేవుని చేతులను ఎప్పుడు విడిచిపెట్టద్దయ్యా. కుటుంబమా, ప్రభు చేతులు ఎప్పుడు విడిచిపెట్టద్దు. యవన ప్రాయంలో దేవుని కోసం నిలబడండి. ఎవరి కోసమో కాదు మన బ్రతుకు, దేవుని కోసమే మనం బ్రతకాలి. ఎవరో ఇట్లా ఉండమన్నారని వారి కోసం మనం మార్చుకోకూడదు. దేవుడు ఎలా ఉండమన్నాడు అలా మనం మార్చుకోగలిగితే నీ చుట్టూ ఉండే వారందరి మధ్యన దేవుడు అంటాడు కదా, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించని ఎడల నీ చెలికాళ్ళందరి మధ్యన ఆయన నిన్ను హెచ్చించు అన్నాడు. మనం ఏం చేస్తామంటే చెలికాళ్ళందరితో సమానంగా బ్రతికాలనుకుంటాం, వాడితో వీడితో కలిసి బ్రతకాలనుకుంటాం. సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. అందరి మధ్యన మనం ప్రత్యేకంగా బ్రతకాలంటే నీతిని ప్రేమించి భక్తిహీనతను మనం ఏం చేయాలి? ద్వేషించే వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు సంవత్సరం ట్రీట్మెంట్ అన్నారు. 4.5 నెలలు గడిచాయి. 4.5 నెలల్లో మా తల్లి గారు నాకు తెలుగు నేర్పించి కొత్త నిబంధన బైబిల్ అక్కడే పూర్తి చేశారు. అయ్యా, మిమ్మల్ని యవనస్తులను ప్రశ్న అడుగుతాను, మీలో కనీసం ఒక పుస్తకమైనా పూర్తి చేసిన ఉన్నారా? చేశారా? ఫేస్బుక్లో అన్నీ ఎతుకుతాం మనం, ఈ బుక్ మాత్రం ఎతకం. ఇన్స్టాగ్రామ్లో ఆ సెలబ్రిటీకి ఎంతమంది పిల్లలు పుట్టారు, లేకపోతే వీళ్ళకి ఎంతమంది ఓట్లు వస్తాయి, ఈ ఎతుకుతాం తప్ప మన బ్రతుకుని బాగు చేసే బైబిల్లో మనం ఏ మాటలు కూడా వెతికే వారిగా కనిపించట్లేదు. అందుకే చాలా మంది యువత పాడైపోతుంది. వాక్యం చదివాక నా జీవితంలో నాకు తెలిసినంత ఒకటే, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న విషయం అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకు అట్లాగా కట్టబడ్డం. 4.5 నెలలు గడిచాక ఏ డాక్టర్లు అయితే నేను చచ్చిపోతానన్నారో వారందరూ కీమోథెరపీ షెడ్యూల్స్ ఇవ్వడానికి వచ్చారనుకున్నాం. వారందరూ వచ్చి ఇంత కట్ట పేపర్ నా దగ్గరికి ఇచ్చి అన్నారు, ప్రశాంత్ నీకు విషయం చెప్పాలయ్యా. సరే చెప్పండి. కొన్ని రోజుల నుంచి నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నాం. అందులో మాకు తెలిసిన విషయం ఏంటంటే నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి రక్త కణంలో
ఒక్క క్యాన్సర్ కను కూడా కనిపించట్లేదన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే మొదటిసారి నా బ్రతుకులు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆనంద బాష్పాలు తెలుసు కదా, బయటికి నవ్వుతున్నాను కానీ కళ్ళలో జట్ల నీళ్ళు గారిపోతున్నాయి. యేసు ప్రభు చూసి అంటున్నాను, నాలో ఏం చూసి బ్రతికించవయ్యా? అసలు నా దగ్గర ఏముందని బ్రతికించావు? చాలా మంది నాకు ఆయుష్ నిర్ణయించారు, 6 నెలలు కానీ సంవత్సరాలు కానీ మళ్ళీ వస్తుందని. ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులు. క్యాన్సర్ ఒకటే కాదయ్యా, నాకు 2 సార్లు కోవిడ్ వచ్చింది అయ్యా, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి, ఎంతో మంది చేతబడి చేసిన పరిస్థితులు. కానీ ఇవన్నీ దాటుకుంటూ రావడం గల కారణం ఏంటో తెలుసా? నా బలము కాదు, నన్ను బలపరిచిన వారి యందు నేను సమస్తము చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు బలపరుస్తూ వచ్చాడు. యవనస్తులుగా మీ జీవితం ఆశీర్వదించబడడానికి ఒక చిన్న చిట్కా చెప్పి నేను ముగిస్తాను. నేను ప్రభు సేవలోకి వచ్చాక 2014 నాకు అభిషేక ఆరాధన పెట్టారు. అభిషేక ఆరాధన అంటే ఇంచుమించు ఒక 30 సేవకుల వరకు వచ్చారు, 30-40 సేవకుల వరకు వచ్చి అభిషేక ఆరాధన చేశారు. ఆ అభిషేక ఆరాధనలో మా అమ్మగారు నాకు ఒక మంచి గిఫ్ట్ పేపర్ కవర్ చేసి ఒక బహుమానం ఇచ్చింది నాకు. నేను అనుకున్నాను, నాకు బ్లాక్బెర్రీ ఫోన్స్ అంటే బాగా ఇష్టం. నేను అనుకున్నాను, ఈ అభిషేక ఆరాధనలో మా అమ్మగారు నాకు ఒక మంచి బ్లాక్బెర్రీ పాస్పోర్ట్ ఫోన్ కొనిచ్చిందేమో అనుకున్నాను. ఇంతకీ అది ఓపెన్ చేశాక అందులో ఏం కనిపించింది తెలుసా? 1500 బైబిల్, 1500 రూపాయల బైబిల్. ఆ బైబిల్ కనిపించాక ఫోన్లే, దీనికంటే విలువైన బహుమానం ఇంకోటి లేదనుకుని మన యవనస్తులు బైబిల్ దేనికి వాడతాం అలాగే వాడాను. పీడకలు వస్తే తల దగ్గర, కడుపు నొప్పి వస్తే పొట్ట దగ్గర, ఏంటండి దిగులు వస్తే గుండె దగ్గర, అట్లా పెట్టుకుని కొంతమంది వాహనాల ముందు కూడా పెట్టుకుంటారు బైబిల్ని. ఏంటండి నా రాకపోకలు ఎందుకు ఉండాలని ఇట్లా పెట్టుకుంటారు. నేను అట్లాగే పెట్టుకునేవాడిని. దేవుడు నా పక్కనే పడుకున్నట్లు నేను ఏదో బైబిల్ పక్కన పెట్టేసి దాన్ని తొప్పడేసి కప్పివ్వండి, అట్లా ఉండేది. కానీ నా బ్రతుకులు ఎప్పుడూ దీవెనలు పొందలేదు. బైబిల్ నా చేతిలో ఉన్నా నేను దీవించబడలేదు. బైబిల్ నా తల దగ్గర ఉన్నా నేను దీవించబడలేదు. తమ్ముడా, నువ్వు చేతితో పట్టుకొచ్చినంత మాత్రం నువ్వు దీవించబడవు. నువ్వు బైబిల్ని 24 గంటలు నీ ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం నువ్వు దీవించబడవు. ఇది నేను వాడతాను 2వ బైబిల్ అండి. నేను వాడతాను ఎన్నో బైబిల్ ఇది. నా పాత బైబిల్ ఎట్లా ఉంటుందంటే నవిలేసినట్టు ఉంటుంది. ఆ అనుభవంతో మీకు మాట చెప్తాను. మన చేతిలో ఉండే బైబిల్ నలిగినప్పుడే నువ్వు వెలుగుతావు. మన చేతిలో ఉండే బైబిల్ నలుగుతే నువ్వు వెలుగుతావు. ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం ప్రారంభించానో మీకు మాట చెప్తాను, ఊహించలేనంత ఆశీర్వాదం. నా కళ్ళలో కూడా ఊహించలేదు ఇంత స్థితిలో ప్రభు పెడతాడని. ఎక్కడైతే పడిపోయాను, ఎక్కడైతే తలదించుకున్నాను, ఏ స్థితిలో అయితే నేను అవమానాలు పొందాను, ఏ పోలీసుల దగ్గర అయితే దెబ్బలు తిన్నాను, ఏ లాయర్ల దగ్గర అయితే కౌన్సిలింగ్లు తీసుకున్నాను, మీకు మాట చెప్తాను, వాళ్ళందరికీ బాప్తీసం ఇచ్చే స్థితిలో ప్రభు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతెందుకయ్యా, మీకు మాట చెప్తాను, నేను మారు మనస్సు పొందగానే ఒకే రోజు 40 మంది స్నేహితులు బాప్తీసం పొందారు. నేను తిరిగిన రాజకీయవేత్తలు 20 మంది ప్రభులోకి వచ్చారు. అయ్యా ఇంకో మాట చెప్తానయ్యా, ఏ బంధువులైతే యేసు ప్రభు దేవుడు కాదన్నారో ఇవాళ వారి నోటంట వచ్చే ఒకే ఒక్క మాట, యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకన్నా మించింది ఏం కావాలయ్యా? వయసుతో సంబంధం లేదు. ప్రభు దీవించాలనుకుంటే, దేవుడు దీవించాలనుకుంటే నీ స్టాండర్డ్స్ ప్రభుకి అక్కర్లేదు. దావీదికి ఏ స్టాండర్డ్ ఉందని రాజుగా చేశాడు? దావీది ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడని దావీదిని రాజుగా చేశాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నా గొప్ప వంశంలో పుట్టిన వారా? వారి ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడే స్వయాన్న వారి మధ్య నుండి దేవుడే వారిని కనపరిచారు. నేను అంటాను, స్టాండర్డ్స్ అక్కర్లేదు. ప్రభు దీవించాలంటే ఆయన ప్రేమించే మనస్సు ఉంటే చాలు. ఏ స్థితి అయినా ప్రభు మార్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇవాళ యవనస్తులుగా మీరు ప్రభుని ప్రేమించడం నేర్చుకున్నా. ఒక్కటి చేయండి చాలు, దేవుని ప్రేమించండి. ప్రభా నువ్వు ఏదైతే వదిలేమన్నావో అది వదిలేస్తాను. మనుషుని ప్రేమించామనుకోండి, మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇవాళ ఏ కలర్ వేసుకెళ్తే బాగుంటుంది, ఇవాళ ఏం వండితే బాగుంటుందని మనుషుల కోసం చాలా తాతాలు ఆడతాం. అదే నేను అంటాను, వాళ్ళందరినీ పక్కనెట్టి ఒకసారి ప్రభుకి ఏం కావాలో ఒకసారి చూడండి అయ్యా. మీ బ్రతుకులను ప్రభు లేవనెత్తాడు. నిజంగా మనం ఊహించలేము. ఆయన దీవించే విధానం మనం ఇప్పుడు కలలో కూడా ఊహించలేము. అట్లాంటి కృప మీ అందరికి ఇవ్వడానికి ఇవాళ దేవుడు మనందరినీ స్థలంలోకి సమకూర్చాడు. దేవుడికి మీరు అవసరం. దేవుడికి మీలాంటి యవనస్తులు అవసరం. ప్రాంతాన్ని చూడకుండా మీరందరూ కలిసిగట్టుగా ఈ ఆర్గనైజేషన్ నేను కోరుకుంటున్నాను. ఈ ప్రాంతమే కాదు, అనేక ప్రాంతాలకి యవనస్తుల యొక్క ఆర్గనైజేషన్ విస్తరింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. యవనస్తులు అనేక మంది రక్షించబడి ఈ కడవరి దినాల్లో ప్రభు కోసం వాడబడే వారిగా దేవుడు వారందరినీ మార్చుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి తలాంతులు దేవుడు మీకు ఇస్తాడు. చక్కగా దేవుడు వాడుకుంటాడయ్యా.
యవనస్తులుగా నిలబడండి, దేవుని కోసం ఆశీర్వాదాలు పొందుకోవడానికి నిలబడండి. దేవుడే నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇవాళ మాకు ఒక కృప ఇచ్చాడు. నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. నన్ను దీవించిన దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చెప్దాం. పరిశుద్ర దయగలిగిన దేవానికి స్తోత్రాలు. మరొకసారి ప్రభా, మేమందరము కలిసి నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు యవనస్తులుగా కలిసి మాట్లాడుకోవడానికి నువ్వు ఇచ్చిన ఉచితమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. కుడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్న యవనస్తులయ్యా, చక్కటి సమయాన్ని నీ సన్నిధిలో వారు గడిపారు. దీనికి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. సేవకులుగా కొంతమంది సహకరించి, యవనస్తులుగా కొంతమంది సహకరించి, వాతావరణం అనుకూలంగా లేకపోయినా కానీ నీ కోసం నిలబడాలన్న వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి ఈ స్థలంలో గొప్ప ఉద్యమం రగులను గాక యేసునామములో దీవించండి, కార్యాలు జరిగించండి. ఏ కన్నీరైతే యవనస్తులు కారుస్తున్నారు అయ్యా, దేని నిమిత్తమైతే వారు ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తున్నారు, ఆ అంశాలన్నిటికీ మీరు తగిన జవాబులు ఇచ్చండి అయ్యా. ఈ జేసీ ఆర్గనైజేషన్ ని మీరు అంచెలంచెలుగా దీవించండి. యవన ప్రాయముల ప్రభా అయ్యా బాధ్యతగా తీసుకొని ప్రభా స్వార్థ పరిచర్య చేయాలన్న ఆశ వారికి పుట్టించినందుకు నీకు వందనాలు. దీవించండి, మహిమ పొందండి. మరొకసారి కూడి ఉన్న యవనస్తుల్ని, చెల్లెల్ని, తమ్ముళ్ళని, అన్నలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, సహకరించిన సేవకుల్ని, జేసీ ఆర్గనైజేషన్ మీ చేతులకు అప్పగిస్తూ దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అద్భుతమైన సాక్ష్యాన్ని, వర్తమానాన్ని అందించిన జోషి పాస్టర్ గారికి, జేసీ ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక 30 minutes ప్రోగ్రాంలో కంటిన్యూ అవుతుంది. సో చిన్న విషయం చెప్తాను. యవనస్తులు అందరూ ఉన్నారు కాబట్టి, సో ఎందుకు మనం చదవాలంటే, సో జోషి ప్రశాంత్ అన్న గారు చెప్పిన సిఎంసి వెల్లూరు దాన్ని స్థాపించింది ఇడాస్ ఖడ్డార్. సో గ్రేట్ మిషనరీ. సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చెన్నైలో. సో వాళ్ళు ఎందుకు ఆ హాస్పిటల్ని స్థాపించారంటే, సో ఇండియన్స్ అందరూ కూడా పాపం వాళ్ళు తెలుగు లేక గర్భం వస్తారు కదా, లేడీస్ ఎవరు కూడా వేరే డాక్టర్స్తో ప్రెగ్నెన్సీ చేసుకోవడం ఇష్టం లేక అట్లా చచ్చిపోయేవారు. అది చూసి జాలి కలిగి, సో దేవుడితో చేసుకున్న తీర్మానం ఏంటంటే, సో నేను